So before getting into what exactly is ancient Indian history, let us try to understand what exactly is history. చరిత్ర అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. I hope I am audible, right? అందరికి వినిపిస్తోంది కదా? Loud and clear, right? Yes, sir. Right. History is one of the very ancient disciplines in the world. చారిత్రాత్మకంగా మనం చూసుకుంటే ఫిలాసఫీ తప్ప ఇంకేదైనా ఏన్షియంట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ డిసిప్లిన్ ఉందంటే అది హిస్టరీ. సో ఏన్షియంట్ గ్రీక్స్ యాక్చువల్లీ స్టడీడ్ హిస్టరీ ఫర్ ద ఫస్ట్ టైం. మొదటగా హిస్టరీ అనేటటువంటి ఒక డిసిప్లిన్ డెవలప్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రాచీన గ్రీకులు. నేను తెలుగులో కూడా చెప్తాను, బికాజ్ నన్ను నమ్మి చాలా మంది తెలుగు మీడియం వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి నేను రెండు లాంగ్వేజెస్ కలిపి చెప్తాను. ఓకేనా? రైట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ the word history in the first place? History is actually the study of past and past events. గతాన్ని మరియు గడిచిన సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని హిస్టరీ, చరిత్ర అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. బట్ why history is very important? Why history is very essential? Why history is very fundamental, very significant in the first place? ఎవరైనా చెప్పగలరా? Why history is very important? Can anyone? Why studying the past is important? Right. So I believe since this is summer, you might be sitting under your fan or maybe your AC. You might be watching our class with your mobile phone or your computer. మీరు ఎప్పుడైనా ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క విలువ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నో హౌ యు ఆర్ ఎంజాయింగ్, హౌ వి హావ్ యాక్సెస్ టు ఆల్ దీస్ డివైజెస్ అండ్ ఆల్. వి ఆల్వేస్ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. మనం చాలా ఈజీగా తీసుకుంటాం. బట్ కానీ when you study history or genesis or evolution of that particular object, మీకు ఏమవుతుందంటే యూ విల్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే ఈ ఏసీ, ఎయిర్ కండిషనర్ కానీ ఫ్యాన్ కానీ ఎలా వచ్చింది, ఏం జరిగింది గతంలో, సో దానికోసం ఎవరు ఎలా కష్టపడ్డారు అని తెలిస్తేనే మీకు ఏం జరుగుతుంది, మీకు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూ అనేటటువంటి తెలుస్తుంది. దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ దీస్ రిసోర్సెస్ ఇన్ మచ్ గుడ్ మేనర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద రైట్స్ దట్ వీఆర్ ఎంజాయింగ్, రైట్ టు ఈక్వాలిటీ, the safeguards against discrimination, right to life and personal liberty, all these rights, right to freedom and all. So we always take these rights for granted. Only if you go through the evolution of these rights, the background and genesis of these rights, you will be able to enjoy these rights. You will be able to appreciate these rights in a much good manner. Okay, so that is the significance of history. But why history is very important for civil service examination or competitive examinations? Why history forms the bedrock of our syllabus? I've seen many students, ఎవరైతే civil service examinations prepare అవుతారో, the first book they pick actually is history book. History book pick చేసుకుంటారు. Why studying history is ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అవసరం? ఎవరైనా చెప్పగలరా? సో ఎందుకు మన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ లో హిస్టరీ అనేటటువంటిది ఉంది? కెన్ ఎనీవన్? Am I audible, right? Yes, sir. Right. Yeah. So చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ we have a student called Shravani. She successfully qualified in the civil service examination and she joined the services as well. So తనకు ఐపీఎస్ వచ్చింది, తను జాయిన్ అయింది. సో తను ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే గుజరాత్ లేకపోతే ఢిల్లీ లాంటి ప్లేసెస్ లో పోస్ట్ అయింది. దెర్ వాజ్ యాక్చువల్లీ కమ్యూనల్ రియాట్స్ హ్యాపెనింగ్ దేర్. అక్కడ మతపరమైనటువంటి అల్లర్లు, ఘర్షణలు అనేటటువంటివి మొదలైనవి. సో హౌ షీ ఈస్ గోయింగ్ టు ట్యాకిల్ దట్ పర్టిక్యులర్ ఈవెంట్, సో ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ని తను ఎలా ట్యాకిల్ చేయగలదు అనేటటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇఫ్ యు లుక్ ఎట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, దేర్ వర్ మెనీ హెట్రోడాక్స్ సెక్ట్స్. ఏన్షియంట్ ఇండియాలో ఉన్నటువంటి రిలీజియస్ సెక్ట్స్ అండ్ రిలీజియన్స్ ఏంటో చెప్పగలరా? ఫస్ట్ బ్రాహ్మణికల్ రిలీజియన్,
or Vedic religion. Second one Jainism. Third one Buddhism. Right? There used to be clashes around all these people. Next, medieval history. Medieval history వచ్చేటప్పటికి there were sectarian clashes. For example, హిందూస్ లో షైవైట్స్ కి అండ్ దాంతోపాటు వైష్ణవైట్స్ కి మధ్య తగాదా. సపోజ్ ఇస్లామిక్ పీపుల్, ముస్లిమ్స్ ఎవరెవరి మధ్య, షియాస్ అండ్ దాంతోపాటు సున్నీస్ మధ్య నో క్లాషెస్. అండ్ దాంతోపాటు ఇక్కడ జైన్స్, బుద్ధిస్ట్. సో బుద్ధిస్ట్ లో మళ్ళీ హీనాయానా పీపుల్ అండ్ దాంతోపాటు మహాయానా పీపుల్, వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్. ఆల్ దీస్ క్లాషెస్ ఉండేవి. ఓకేనా? సో ప్రెజెంట్ శ్రావణి పనిచేస్తున్నటువంటి లొకేషన్ లో ఎవరెవరి మధ్య క్లాషెస్ నడుస్తూ ఉంటాయి? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. అవునా? సో చూడండి, ఇప్పుడు సొల్యూషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీలో దీస్ క్లాషెస్ ని రిజాల్వ్ చేయడానికి అశోక కేమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్ ధమ్మా అనేటటువంటి సిద్ధాంతంతో ముందుకు రావడం అనేది జరిగింది. ధమ్మా ఈజ్ యాక్చువల్లీ ఎ పాలి వర్డ్ which is originated from a Sanskrit word named dharma. Dharma simply means virtue, dharmamu ani చెప్పి అర్థం. Dhamma is not merely virtue, but it is also a code of social conduct designed by Ashoka the Great. అశోకుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, తన సబ్జెక్ట్స్ అందరూ ఈ విధంగా నడుచుకోవాలి, పెద్దల్ని గౌరవించాలి, అహింస దారిలో నడవాలి అని చెప్పి ఒక సోషల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తో ముందుకు వచ్చాడు. దాన్ని ధమ్మా అని చెప్పి అంటాం. Whereas if you come across medieval history, so again another important ruler, his name is Akbar. So Akbar is also one of the greatest rulers. He came up with a policy called Dini Ilahi. Dini Ilahi is also, at again, it is not just a small religion, but it is actually a code of social conduct. Through this Dini Ilahi, అక్బర్ ప్రీచ్ టాలరెన్స్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్, పరమత సహనం కలిగి ఉండాలి అని చెప్పి బోధించాడు అక్బర్. సో నౌ ఇక్కడ ఎవరున్నారు? శ్రావణి ఉంది. శ్రావణికి ఇప్పుడు ఈ క్లాషెస్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవాలనుంది. ద ఆన్సర్ ఈజ్ ఇన్ ఆర్ హిస్టరీ. రైట్? షీ కెన్ గో త్రూ ద హిస్టరీ బుక్, షీ కెన్ రీడ్ అబౌట్ ద ధమ్మా పాలసీ ఆఫ్ అశోక. షీ మే గెట్ హర్ ఆన్సర్. She can go through Dini Ilahi of Akbar in the medieval history, then she may get her answer. So this is actually the significance of history. That is the reason why history is in your which paper? ఏ పేపర్ లో ఉంది history అనేది? జనరల్ స్టడీస్ పేపర్ 1. జనరల్ స్టడీస్ పేపర్ 1 లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటమ్మా? హిస్టరీ. ఎందుకు పెట్టారు అంటే we get our answers. మోస్ట్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి నాన్న? హిస్టరీలో దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. ఐ హోప్ యూ గైస్ గెట్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టరీ. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ, టైప్ yes ప్లీజ్ ఎవ్రీవన్. Very good, perfect. So now, what exactly is one of the main issues with history? చరిత్రతో ఉన్నటువంటి పెద్ద సమస్య, పెద్ద ప్రాబ్లం ఏంటి? History actually, mainly, it is very subjective in nature. When I say this word subjective simply means biased అని చెప్పి అర్థం. History is biased towards, it is biased towards అంటే ఎవరైతే చరిత్రను రాశారో వాళ్ళకి అనుగుణంగా, చరిత్ర పుస్తకాలను రాశారో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు చరిత్రను రాయడం అనేటటువంటిది జరిగింది. It is Aryans who has written, who have come up with Vedic literature. వైదిక సాహిత్యాన్ని ఆర్యులు రాయడం అనేది జరిగింది. వైదిక సాహిత్యంలో ఆర్యులు వాళ్ళని ఆర్యులను పిలుచుకున్నారు. పీపుల్ ఆఫ్ నోబుల్ ఆరిజిన్ అని పిలుచుకున్నారు. గొప్ప వాళ్ళు, మహాత్ములని చెప్పి రాసుకున్నారు. సో వాళ్ళు చరిత్రను రాయడం వల్ల వాళ్ళని వాళ్ళు గొప్పగా పిక్చరైజ్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. హిస్టరీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సబ్జెక్టివ్, మోస్ట్ బయాస్ సబ్జెక్ట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us consider this event, that is 1857 Sipai Mutiny. Indians call it as
ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వతంత్రం కోసం జరిగినటువంటి మొదటి పోరాటంగా మనం చెప్తాం. బట్ బ్రిటిషర్స్ ఏం చెప్తారు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బార్బేరియన్స్ అండ్ దాంతో పాటు సివిలైజ్డ్ పీపుల్ అని చెప్తారు. సివిలైజ్డ్ పీపుల్ ఆర్ వైట్ పీపుల్, బార్బేరియన్స్ మీన్స్ ఇండియన్స్. దీస్ బార్బేరియన్స్ అయినటువంటి ఇండియన్స్ సివిలైజ్డ్ పీపుల్ మీద చేసినటువంటి ఒక యుద్ధంగా పరిగణించడం అనేటటువంటి జరుగుతుంది. whenever you read this particular event, that is 1857 Sipai Mutiny, you come across many male people, చాలా మంది వారియర్స్, వీళ్ళందరి గురించి మార్టియర్స్ గురించి మనం మాట్లాడతాం, మగవాళ్ళ గురించి. బట్ ఎక్సెప్ట్ ఫర్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకెవ్వరి గురించి మనం మాట్లాడడం అనేటటువంటిది జరగదు. బికాస్ history is biased towards women, history is biased towards minority sections, history is biased towards vulnerable sections. ఇంకొకటి, హిస్టరీలో ఎక్కువగా మనం ఇప్పుడు మీరు ఏన్షియంట్ హిస్టరీ మనం చదువుకుంటున్నాం కదా, ఇక్కడ మనం ఎక్కువగా ఏం చూస్తామంటే రూలర్స్ గురించి మాట్లాడతాం, చీఫ్స్ గురించి మాట్లాడతాం, ఎలీట్ పీపుల్ గురించి మాట్లాడతాం, మంత్రుల గురించి మాట్లాడతాం, రాజులు చేసే యుద్ధాల గురించి మాట్లాడతాం, దాన ధర్మాలు చేసినటువంటి రిచ్ మర్చెంట్ క్లాస్ గురించి మాట్లాడతాం. బట్ కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుందా హిస్టరీ? మాట్లాడడం అనేటటువంటి జరగదు. ఒక సామాన్యుడి గురించి మాట్లాడుతుందా హిస్టరీ? సామాన్యుడి గురించి మాట్లాడదు. ఒక అస్పృశ్యుడి గురించి మాట్లాడుతుందా హిస్టరీ? మాట్లాడదు. సో దిస్ హిస్టరీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సబ్జెక్టివ్ డిసిప్లిన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సబ్జెక్ట్స్, నో డౌట్ అబౌట్ ఇట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ సబ్జెక్టివ్ డిసిప్లిన్స్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది ఇక్కడ వరకు? క్లియర్ ద టైప్? yes please be quick. yes sir. right. But unfortunately, for many wrong reasons, people treat history as very boring subjects. Trust me, following 15 or 20 sessions, you will love history like anything. So ఏ సబ్జెక్ట్ కూడా మీకు ఇంత నచ్చదు, హిస్టరీని మీరు అంత ప్రేమిస్తారు, అందులో సందేహమే లేదు. సో వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, సో ట్రై టు అటెండ్ క్లాసెస్ లైవ్ లో అటెండ్ అవ్వండి. వీ విల్ హ్యావ్ ఇంటరాక్షన్. సో మీకు టైం తెలియకుండా గడిచిపోతుంది. ఓకేనా? రైట్. సో ఈ సెషన్ లో లెట్ us try to understand, let us try to go through prehistoric India. సో ప్రాచీన భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ద ఇంగ్లీష్ వర్డ్ హిస్టరీ, ఆంగ్ల పదమైనటువంటి హిస్టరీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ నేమ్డ్ హిస్టోరియా. ఆంగ్ల పదమైనటువంటి హిస్టరీ, హిస్టోరియా అనేటటువంటి గ్రీక్ పదం నుంచి ఆవిర్భవించింది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, Greek people are the first people to study history. They developed history as a significant body of knowledge. What exactly is the meaning of the word historia? Historia ante enti ante inquiry or knowledge acquired through investigation ani cheppi ardham. Parisodhana, vetakadam, pariseelana ani cheppi ardham. Investigation ద్వారా లేదా అబ్జర్వేషన్ ద్వారా అక్వైర్ చేసుకున్నటువంటి నాలెడ్జ్, సముపార్జించుకున్నటువంటి జ్ఞానాన్ని మనం చరిత్ర అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే హిస్టరీ ఇస్ ద స్టడీ ఆఫ్ ద పాస్ట్ అండ్ పాస్ట్ ఈవెంట్స్. గతాన్ని మరియు గడిచిన సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పేటటువంటిది, వాటి గురించి అధ్యయనం చేసేటటువంటి బాడీ ఆఫ్ నాలెడ్జ్. ద డిసిప్లిన్ ఈస్ హిస్టరీ. మరి హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ? చరిత్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? గ్రీక్ స్కాలర్ అయినటువంటి హెరోడోటస్ ని పిలవడం అనేటటువంటి జరుగుతుంది. హెరోడోటస్ has come up with a book called హిస్టోరీస్ అనేటటువంటి పుస్తకాన్ని ఈయన రాయడం అనేది జరిగింది. ఈ హిస్టోరీస్ అనేటటువంటి బుక్ లో he actually discussed about the never ending wars between Greeks and Persians. Persia is synonymous to present day Iran and adjoining regions. So గ్రీకులకి మరియు పర్షియన్లకి మధ్య జరిగినటువంటి ఫర్ ఎవర్ జరిగినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, ఎంతో కాలంగా సాగినటువంటి యుద్ధాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తన రచనలో ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. ద బుక్ హిస్టోరీస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఏన్షియంట్ అండ్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బుక్స్ ఆన్ హిస్టరీగా మనం చెప్పుకోవచ్చు. లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ వన్స్ అగైన్. ద ఇంగ్లీష్ వర్డ్ హిస్టరీ originated from a Greek word named historia. What exactly is the meaning of this word historia? Historia simply means inquiry or knowledge acquired through investigation.
పరిశోధన, పరిశీలన, వెతకడము అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సింప్లీ హిస్టరీ ఇస్ ద స్టడీ ఆఫ్ ద పాస్ట్ అండ్ పాస్ట్ ఈవెంట్స్. అండ్ హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ? Greek scholar Herodotus is considered as the father of history. And what exactly is the earliest book on history? That is his book of Histories. I hope it is clear till now. Right. Now, for the ease of understanding, historians divided the entire phase of history into three parts. One is prehistory. Pre simply mean earliest or first అని చెప్పి అర్థం. హిస్టరీకి ప్రీహిస్టరీ మీన్స్ ముందు అని చెప్పి అర్థం. అండ్ ప్రోటో హిస్టరీ సెకండ్ వన్. ప్రోటో సింప్లీ మీన్ ఎర్లియస్ట్ ఆర్ ఫస్ట్, ఎర్లియస్ట్ ఫేజ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి అర్థం. థర్డ్ వన్ ఏంటి అంటే హిస్టరీ. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ హిస్టారిక్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ హిస్టారిక్ థర్డ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ? సో ఇట్ డీల్స్ విత్ ద ఈవెంట్స్ దట్ అకర్డ్ ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. సో లిపి కానీ లేకపోతే రాత కానీ కనుక్కున్న తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హిస్టారిక్ ఈవెంట్స్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద ఈవెంట్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రీ హిస్టరీ? ప్రీ హిస్టరీలో భాగంగా ఏముంటాయి? ఈవెంట్స్ బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. చెప్పాను కదా, ప్రీ అంటే ఏంటంటే బిఫోర్ అని చెప్పేద్దాం, ముందు అని చెప్పి అర్థం. రాత కనుగొనకబడక ముందు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం ప్రీ హిస్టరీగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మధ్యలో ఉన్నది ఏంటి అంటే ప్రోటో హిస్టరీ. ప్రోటో అంటే ఫస్ట్ లేదా ఎర్లియస్ట్ అని చెప్పి అర్థం. ఇది కొద్దిగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇదేంటో. టైమ్ డ్యూరింగ్ విచ్ ఎ కల్చర్ హ్యాడ్ నాట్ ఎట్ డెవలప్డ్ రైటింగ్ బట్ మెన్షన్డ్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ అదర్ కాంటెంపరరీ సివిలైజేషన్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ త్రూ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, హరప్పన్ సివిలైజేషన్. ద స్క్రిప్ట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ యాక్చువల్లీ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. సర్పలేఖన లిపి లేదా బొమ్మల లిపి అని చెప్పి అంటారు. అన్ఫార్చునేట్లీ చాలా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ హరప్పన్ స్క్రిప్ట్ ని ఎవరైనా డీకోడ్ చేశారా, డిస్ఫర్ చేశారా ఇప్పటి వరకు అంటే డిస్ఫర్ చేయలేదు. సో స్క్రిప్ట్ మనకు కనిపిస్తుంది, దాని యొక్క అర్థం మనకు తెలియట్లా. హరప్పన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే నెవర్ డెవలప్డ్ సోఫిస్టికేటెడ్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్. బట్ హరప్పన్స్ గురించి అదర్ సివిలైజేషన్స్ యొక్క రైటింగ్స్ లో ఉందా అంటే ఉంది. వన్ ఆఫ్ ద కాంటెంపరరీ సివిలైజేషన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఇస్ మెసోపొటేమియన్ ఆర్ సుమేరియన్ civilization. So Mesopotamians or Sumerians are the first people to develop script and writing. రాతని మొదటిసారి డెవలప్ చేసినటువంటి వాళ్ళు మెసోపొటేమియన్స్. నేను మెసోపొటేమియన్స్ గురించి నేను ఎక్కడ చెప్తాను? హరప్పన్ సివిలైజేషన్ లో చెప్తాను. వాళ్ళు ఏం పేర్కొన్నారంటే, we used to have trade relations with Harappans. హరప్పన్స్ తో మాకు ట్రేడ్ అండ్ కామర్స్, వర్తక వాణిజ్య సంబంధాలు అనేటటువంటి ఉండేవి. we used to import cotton from them. వాళ్ళ నుంచి మేము పత్తిని కొనుగోలు చేసాం వాళ్ళము. వాళ్ళ పత్తిని మేము సెండాన్ అని చెప్పి పిలిచే వాళ్ళము అని చెప్పి వాళ్ళ రాతల్లో వాళ్ళు రాసుకోవడం అనేటటువంటిది జరిగింది. హరప్పన్ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్ మనం డిస్ఫర్ చేయకపోయినా హరప్పన్ సివిలైజేషన్ గురించి ఎంతో కొంత అదర్ సివిలైజేషన్స్ యొక్క రైటింగ్స్ లో మనకి తెలుస్తుంది. కాబట్టి హరప్పన్ సివిలైజేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోటో హిస్టరీ. లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ వన్స్ అగైన్. ఫర్ ద ఈజ్ ఆఫ్ స్టడీయింగ్, ఫర్ ద ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్, the entire history was divided into three parts by the historians. One is prehistory. Pre simply mean before ani cheppi ardham. Events that occurred before the invention of writing will be a part of prehistory. What exactly is history? Events that occurred after the invention of writing come under history. Next, proto history. Time during which a culture had not yet developed writing and mentioned in the writings of other contemporary civilizations. Simple ga cheppalante, the intermediate time period between prehistory and history ni madhyalo unna danni manam proto history ga cheppochu. Okay na? Very important. One of the very important scholar, his name is Mortimer Wheeler. ఆయన ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుందంటే, మొత్తం చరిత్ర మొత్తాన్ని, భూమి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్ర మొత్తాన్ని ఒక గంట పాటు సినిమా తీస్తే, 1 hour మూవీ అనేటటువంటి తీస్తే 1 hour లో 59 minutes ప్రీ హిస్టరీ మాత్రమే ఉంటుంది. దిస్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిస్టరీ మాత్రమే ఉంటుంది. తర్వాత 59 seconds ఏముంటుంది అంటే, సో దిస్ పర్టిక్యులర్ అక్కడి నుంచి ప్రీ హిస్టరీ నుంచి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం వరకు ఉంటుంది, అంటే 17th century వరకు ఉంటుంది. కేవలం 1 second మాత్రమే పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైం ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద టైం ఏదైతే ఉందో దట్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్
ప్రీ హిస్టరీ, మనిషి చాలా కాలం రాత లేకుండానే గడపడం అనేటటువంటిది జరిగింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. ఎవ్రీవన్ ఇక్కడ వరకు క్లియర్ అయితే టైప్ ఎస్ ప్లీజ్. Everyone, are you able to understand the topics? Are you able to understand the chronology? Yes, sir. Yes, sir. Very nice. Now let us try to understand the sources for reconstructing history. సో డిఫరెంట్ సోర్సెస్ ని ఉపయోగించి హిస్టారియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్ట్ లైఫ్స్ ని, గత జీవితాలని బిట్ బై బిట్ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మౌరియన్స్ టైంలో బయటపడినటువంటి మౌరియన్స్ టైం నాటి రైటింగ్స్ ఏవైతే ఉంటాయి, లిటరరీ సోర్సెస్ ఏవైతే ఉంటాయి వాటిని, అండ్ దాంతో పాటు ఆర్కియలాజికల్ రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని, వీటన్నిటిని ఉపయోగించి మౌర్యుల యొక్క సొసైటీ, సమాజం ఎలా ఉండేది, ఎకనామిక్ కండిషన్స్ అనేటటువంటివి ఎలా ఉండేవి, పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అనేటటువంటిది ఎలా ఉండేది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమైనా డెవలప్ అయిందా, ఎటువంటి టూల్స్ అనేటటువంటి వాడేవాళ్ళు, ఎటువంటి యుద్ధాలు చేసేవాళ్ళు, ఎంతమంది రాజులు ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా హిస్టారియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిట్ బై బిట్ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ కాలం నాటి సమాజం ఎలా ఉండేదని చెప్పి ఒక అంచనాకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో దేర్ వర్ యాక్చువల్లీ two broad types of sources for reconstructing history. One is literary sources, second one non-literary sources. లిటరరీ సోర్సెస్ ని తెలుగులో సాహిత్య ఆధారాలు అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది, లిఖిత ఆధారాలని కూడా అంటాం. సెకండ్ వన్ ఏంటి అంటే నాన్ లిటరరీ సోర్సెస్. సో ఫస్ట్ నాన్ లిటరరీ సోర్సెస్ గురించి మాట్లాడదాం. ఇవి లిఖిత ఆధారాలు కాదన్నమాట, ఇది పురావస్తు ఆధారాలు అని చెప్పి అంటాం. నాన్ లిటరరీ సోర్సెస్ ని ఆర్కియలాజికల్ సోర్సెస్ అని కూడా అంటాం. ఆర్కియాలజీ అంటే ఏంటో చెప్పగలరా? ఆర్కియాలజీ అంటే ఏంటి? ద బాడీ ఆఫ్ నాలెడ్జ్ దట్ స్టడీస్ అబౌట్ ఏన్షియంట్ రిమైన్స్. భూమి పొరల్లో లభ్యమయ్యేటటువంటి ఫిజికల్ రిమైన్స్ ఏవైతే ఉంటాయో, భౌతిక అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని వెలికి తీసేటటువంటి బాడీ ఆఫ్ నాలెడ్జ్ ని ఆర్కియాలజీ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ సోర్సెస్? వన్ ఈస్ ఇన్స్క్రిప్షన్స్, సెకండ్ వన్ కాయిన్స్, మూడవది ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డింగ్స్. ఇన్స్క్రిప్షన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్? తెలుగులో శాసనాలని చెప్పి అంటారు. ఇన్స్క్రిప్షన్ ఇస్ సింప్లీ ఎనీ రైటింగ్ ఆన్ ఏ హార్డ్ సర్ఫేస్. ఒక దృఢమైనటువంటి సర్ఫేస్ ఏదైతే, గట్టి ఉపరితలం ఏదైతే ఉందో దాని మీద రాసేటటువంటి రాతల్ని ఇన్స్క్రిప్షన్, శాసనాలు అంటాం. when I say this word hard surface, that can either be a rock or a metal. ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ల మీద వేసేటటువంటి వాటిని కూడా రాసేటటువంటి రాతల్ని ఇన్స్క్రిప్షన్స్ అంటాం, అండ్ మెటల్స్ మీద వేసేటటువంటి ఇన్స్క్రిప్షన్ కూడా రాసేటటువంటి రాతల్ని కూడా ఇన్స్క్రిప్షన్స్ అనే పేరుతో పిలుస్తాం. సెకండ్ వన్ కాయిన్స్, ఆ కాలంలో చలామణి అయ్యేటటువంటి నాణ్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి అప్పటి పరిస్థితుల గురించి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. నేను ఇంకా డీటెయిల్ గా వెళ్తాను తర్వాత. నెక్స్ట్ ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ లైక్ తాజ్ మహల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ లైక్ హుమయూన్స్ టాంబ్, ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ లైక్ సాంచి స్తూపా. సో ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి కూడా అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి చెప్తాయి. సోషియో ఎకనామిక్, పొలిటికల్ కండిషన్స్ ని మనకి పరిచయం చేస్తాయి. నెక్స్ట్ లిటరరీ సోర్సెస్. టూ టైప్స్ ఆఫ్ లిటరరీ సోర్సెస్ అగైన్. వన్ ఈస్ రిలీజియస్ లిటరరీ సోర్సెస్, సెకండ్ వన్ సెక్యులర్ లిటరరీ సోర్సెస్. when I say this word secular, that's something that is distant from religion, that's something that is distant from a particular belief. that is what secular అని చెప్తాం. సో రిలీజియస్ లిటరేచర్ లో మనకి వేదాలు ఉంటాయి, అండ్ దాంతో పాటు సంహితాలు, బ్రాహ్మణాస్, అరణ్యకాసు, ఉపనిషత్స్, స్మృతి వాంగ్మయాస్, ఉపవేదాస్, ఇతిహాసాస్, అండ్ సూత్రాస్, అండ్ దాంతో పాటు బుద్ధిస్ట్ అండ్ చైన్ టెక్స్ట్. బుద్ధిస్ట్ టెక్స్ట్ లో సో వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ టెక్స్ట్ ఏంటి అంటే త్రిపీటకాస్, వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ పీఠక. వీటన్నింటి గురించి మనం తర్వాత మాట్లాడదామమ్మా. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. అండ్ దాంతో పాటు మిలింద పన్హ, దీపవంశ, మహావంశ. సో వీటన్నింటి గురించి కూడా సో ఈ బుద్ధిస్ట్ జాతక కథాస్ ఏవైతే ఉంటాయో అవి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. జైన్ టెక్స్ట్ ఏమంటాము అంటే ద్వాదశాంగాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో జైన్స్ రిలీజియస్ టెక్స్ట్, అవి కూడా అప్పటి సమాజం మీద సో మనకి చాలా అవగాహన తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ ఆర్ రిలీజియస్ లిటరేచర్. నౌ
secular literature, something that is distant to a particular religion or a particular belief. Suppose Dharma Shastras or Kautilya's Ardhashastra gani, Panini's Ashtadhyayi gani, Kalhanudu రాసినటువంటి రాజతరంగని గాని, ఫారెన్ ట్రావెలర్స్ హు విజిటెడ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండాన్ని విజిట్ చేసినటువంటి విదేశీ యాత్రికులు ఎవరైతే ఉంటారో, లైక్ హుయాన్ సాంగ్ గాని, ఫాహియాన్ గాని, వీళ్ళు రాసినటువంటి ట్రావెల్ అకౌంట్స్, మెగస్తనీస్ ద ఎన్వాయ్ ఫ్రమ్ సెలికస్ నికేటర్. సో సెలికస్ నికేటర్ పంపించినటువంటి ఎన్వాయ్ ఎక్కడికి, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి, చంద్రగుప్త మౌర్యుని కోర్టుకి ఆయన ఇండికా అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. సో వీళ్ళందరూ కూడా అప్పటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ గురించి ఎంతో చక్కగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర. కౌటిల్యాస్ అర్థశాస్త్రాలో కౌటిల్యుడు ఏం చెప్తాడు అంటే, వర్ణ ఈజ్ వెరీ ప్యూరెస్ట్ ఫామ్ అని చెప్తాడు. అంటే కులం అనేటటువంటిది వెరీ వెరీ ప్యూరెస్ట్ ఫామ్. బ్రాహ్మణులు బ్రాహ్మణులనే పెళ్లి చేసుకోవాలి, క్షత్రియులు క్షత్రియులనే పెళ్లి చేసుకోవాలి, వైశ్యులు వైశ్యులనే పెళ్లి చేసుకోవాలి, శూద్రులు శూద్రుల్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఎనీ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రమ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్, ఒక శూద్రుడికి ఒక వైశ్యుడికి పెళ్లి జరిగితే పుట్టినటువంటి బిడ్డ తన వర్ణాన్ని కోల్పోతాడు, తన జాతిని కోల్పోతాడని అర్థశాస్త్రాలు చెప్పడం అనేటటువంటి జరిగింది. వాట్ కెన్ వి సింప్లీ డెరైవ్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ లైన్? ఏం చెప్పొచ్చమ్మా దాని నుంచి? మేబీ మౌర్యన్ టైమ్స్ లో దిస్ పర్టిక్యులర్ వర్ణ సిస్టమ్ అనేటటువంటిది రిజిడ్ గా ఫాలో అయ్యే వాళ్ళు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్ దీస్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో దే త్రో లైట్ ఆన్ ద కాంటెంపరీ సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. ఇక్కడ వరకు అర్థమైందా? ద సోర్సెస్ టు రీకన్స్ట్రక్ట్ హిస్టరీ. ఎవ్రీవన్ ప్లీజ్ టైప్. yes sir. నా వాయిస్ వినిపించలేదా? సమ్వన్ కామెంటెడ్. Am I loud and clear? Yes sir. Now let us try to understand what exactly are these inscriptions. Inscriptions come under non-literary sources or archaeological sources, right? Inscriptions are simply writings on a hard surface, గట్టి ఉపరితలం మీద రాసేటటువంటి రాతలు. When I say this word hard surface, that can either be a rock, writings on a rock, or a metal, right? ఏవైనా కూడా మనకేమవుతాయి, ఇన్స్క్రిప్షన్స్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ని మనం ఏమంటాము అంటే ఎపిగ్రఫీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. శాసనాలను అధ్యయనం చేసేటటువంటి సెపరేట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ని ఎపిగ్రఫీ అంటాం. స్టడీ ఆఫ్ వేరియస్ ఏన్షియంట్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పేలియోగ్రఫీ అంటాం. పేలియో సింప్లీ మీన్ ఓల్డ్ అని చెప్పి అర్థం. గ్రఫీ సింప్లీ మీన్ రైటింగ్స్. ఓల్డ్ రైటింగ్స్ లైక్ మ్యాన్యుస్క్రిప్ట్స్ కానీ, శాసనాల మీద రాసినటువంటి పర్టికులర్ స్క్రిప్ట్ ని కానీ, వీటన్నిటిని చదివేటటువంటి బాడీ ఆఫ్ నాలెడ్జ్ ని పేలియోగ్రఫీ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటి జరిగింది. Time and again, UPSC and all the state PSC exams are asking these kind of questions. You need to focus more on these kind of things. So చక్కగా notes లో రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. Now, what are different types of inscriptions? శాసనాల్లో ఉండేటటువంటి వేరు వేరు టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. సో ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? An inscription, if it talks about the conquest of rulers, రాజుల యొక్క గొప్పతనాల గురించి వాళ్ళని పొగుడుతూ తెలిపేటటువంటి వేసేటటువంటి శాసనాలని మనం ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రగుప్త అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. సముద్రగుప్త యొక్క మిలిటరీ జనరల్ అయినటువంటి హరిసేన ఎవరైతే ఉన్నారో ఆయన అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ వేయించారు. సముద్రగుప్తుడు ఇంత గొప్ప, ఇన్ని కాన్క్వెస్ట్లు చేశాడు, హిమాలయాల నుంచి దక్కన వరకు మొత్తం అన్నింటినీ ఆక్రమించేసుకున్నాడు అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ ఇన్స్క్రిప్షన్. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ తన కొడుకు యొక్క కాన్క్వెస్ట్లు గొప్పతనాన్ని పొగుడుతూ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేటటువంటిది వేయించడం అనేది జరిగింది. అండ్ పులకేసిన్ సెకండ్ యొక్క ఐహోల్ ఇన్స్క్రిప్షన్. పులకేసిన్ సెకండ్ ఇస్ యాక్చువల్లీ ఫ్రమ్ బాదామి చాళుక్యాస్. సో బాదామి చాళుక్యాస్ లేదా వాతాపి చాళుక్యాస్ అంట. సో వాళ్ళ చాళుక్యులు అందరిలోనే గొప్పవాడు పులకేసిన్ సెకండ్. సో ఆయన గొప్పతనం గురించి చెప్పేటటువంటిది ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనమాట. They all come under examples for this ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. సెకండ్ గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. సింపుల్ గా దాన్ని దాన శాసనాలు అని చెప్పి అంటాం. రూలర్స్ కానీ, మర్చెంట్స్ కానీ,
ఏమైనా ల్యాండ్ గ్రాంట్స్ కానీ ఏమైనా చేస్తూ ఏమైనా దానాలు ఇస్తూ వేయించేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ ని గ్రాంట్ ఇన్స్క్రిప్షన్ అంటారు. నేను ఒక రూలర్, నేను పర్టికులర్ విలేజ్ ని పర్టికులర్ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తున్నాను, పర్టికులర్ బుద్ధిస్ట్ మాంక్ ఇచ్చేస్తున్నాను, పర్టికులర్ ఫారెస్ట్ ని నేను బౌద్ధ విహారానికి ఇస్తున్నాను, లేకపోతే చైత్యాకి ఇస్తున్నాను అని చెప్పి వేయించేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ ని గ్రాంట్ ఇన్స్క్రిప్షన్స్ అని కూడా అండమనేటటువంటి జరుగుతుంది. సో అగ్రహారాలుగా విహారాలుగా చాలా ఇచ్చేసేవాళ్ళు అనమాట, ఇప్పుడు దాన ధర్మాలు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఎడిక్ట్స్. ఎడిక్ట్స్ సింప్లీ మీన్ రాజాజ్ఞ శాసనాలు. ఎడిక్ట్స్ ఫేమస్ ఎవరు అంటే అశోక ద గ్రేట్. ట్రస్ట్ మీ, మౌర్యన్ ఎంపైర్ చెప్పేటప్పుడు ముఖ్యంగా ఏన్షియంట్ హిస్టరీలో కొంతమంది పర్సనాలిటీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్ధమాన మహావీర, ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధ, అశోక ద గ్రేట్, అండ్ ఆల్సో సముద్రగుప్త, అండ్ ఆల్సో హర్షవర్ధన, పులకేసిన్ సెకండ్, అండ్ తర్వాత మిడివల్ హిస్టరీకి వచ్చేటప్పటికి మనకి అక్బర్. సో ఇలాంటి పర్సనాలిటీస్ గురించి మనం మాట్లాడేటప్పుడు మోడర్న్ హిస్టరీలో మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ అండ్ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇలాంటి పర్సనాలిటీస్ గురించి మన క్లాసెస్ లో ఉన్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ గూస్ బంప్స్. దట్ ఈస్ ఫర్ షూర్. యూ విల్ ఇమర్స్ ఇన్ ద పర్టికులర్ క్లాస్. దట్ ఈస్ ఫర్ షూర్. దట్ ఈస్ గ్యారంటీడ్. సో ఆల్వేస్ ట్రై టు అటెండ్ ద క్లాసెస్ ఇన్ లైవ్ లో అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ దట్ ఇన్నర్ అర్జ్. దట్ ఈస్ ఫర్ షూర్ 100%. సో ఎడిక్ట్స్, రాజాజ్ఞ శాసనాలు. అశోకుడు ఎక్కువగా ఎడిక్ట్స్ అనేటటువంటి వేయించేవాడు. అశోక కేమపిత పాలసీ కార్డ్ ఏం చెప్పామమ్మా ఏన్షియంట్ హిస్టరీలో సొల్యూషన్ ఏం చెప్పాం చెప్పండి, ఎవరో ఒకరు చెప్పాలి టక్కనే. ఇందాక మాట్లాడాం ధమ్మ. రైట్. అశోక తన తన కోడ్ ఆఫ్ సోషల్ కండక్ట్ ని సో ఏం చేసేవాళ్ళంటే ఈ ఎడిక్ట్స్ మీద వేయించడం అనేది జరిగింది. అంటే నా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దలకి గౌరవించాలి, నా ప్రజలు పరమత సహనాన్ని పాటించాలి, టాలరెన్స్ పాటించాలి, టాలరెన్స్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్, అండ్ అహింస అనేటటువంటి ఇది చేయాలి అని చెప్పి ఎడిక్ట్స్ వేయించడం అనేది జరిగింది. ఎడిక్ట్స్ వేయించడానికి ధర్మ మహామాతాస్ అనేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా నియమించడం అనేటటువంటిది జరిగింది అనమాట. అర్థమైందా? అశోకన్ ఎడిక్ట్స్ గురించి కూడా మనం తర్వాత చాలా చక్కగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్. మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అంటే స్మారక శాసనాలు అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఒక రాజు ఒక పర్టికులర్ ప్రాంతాన్ని విజిట్ చేశాడు అనుకోండి, సో దానికి గుర్తుగా వేయించేటటువంటి ఇన్స్క్రిప్షన్స్. ఒక రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు అని చెప్తూ వేసేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ ని మనం మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పి అంటాం. ఓకేనా? లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. దేర్ ఆర్ యాక్చువల్లీ 2 types ఆఫ్ సోర్సెస్ that we use to reconstruct history. One are literary sources, non-literary sources. Non-literary sources are also considered as archaeological sources. Inscriptions, coins, ancient constructions and buildings ఇవన్నీ నాన్ లిటరరీ సోర్సెస్ లోకి వస్తాయి. సో మనకి లిటరరీ సోర్సెస్ మనం 2 types గా డివైడ్ చేయొచ్చు. రిలీజియస్ లిటరేచర్ అండ్ నాన్ రిలీజియస్ లిటరేచర్, సెక్యులర్ లిటరేచర్ అని చెప్పొచ్చు. రిలీజియస్ లిటరేచర్ కి ఎగ్జాంపుల్ మనం మాట్లాడాం వేదాసు, ఉపవేదాసు, వేదాంగాసు, సంహితాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, జైన్ టెక్స్ట్ లైక్ త్రిపీటకాసు, బుద్ధిస్ట్ టెక్స్ట్ లైక్ ద్వాదశాంగాసు, ఇవన్నీ రావడం అనేటటువంటి జరుగుతుంది. వేరే సెక్యులర్ టెక్స్ట్ కింద వస్తే ఏంటి ధర్మశాస్త్రాసు, పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి, చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్ర, రైట్? ఆల్ దీస్ కమ్ అండర్ దీస్ సెక్యులర్ లిటరేచర్. ఓకే. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ లో మనం ఏం మాట్లాడాం? రైటింగ్స్ ఆన్ ఎ హార్డ్ సర్ఫేస్, గట్టి ఉపరితలం మీద రాసేటటువంటి రాతల్ని ఇన్స్క్రిప్షన్స్ అంటాం. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఎపిగ్రఫీ అంటాం. స్టడీ ఆఫ్ వేరియస్ ఏన్షియంట్ స్క్రిప్ట్స్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ ని పేలియోగ్రఫీ అంటాం. Types of inscriptions, 4 types. One is prashasti, second one grant, third one edicts, fourth one memorial inscriptions. I hope it is clear till now. Now let us try to understand some facts about coins. Study of coins ni మనం ఏమంటాము అంటే numismatics అనేటటువంటి పేరుతో పిలుస్తాం. And study of shapes on these coins, సిగిలోగ్రఫీ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో కాయిన్స్ మీద ఉన్నటువంటి షేప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాం? సిగిలోగ్రఫీ అని చెప్తాం. కాయిన్స్ కూడా ఆ కాలం నాటి పొలిటికల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తాం. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో టు నో దిస్ పర్టికులర్ గుప్తా పీరియడ్ is actually called as golden age of Indian history. స్వర్ణయుగం అని చెప్పి అంటాం. గుప్తాస్ ఆర్ known for their wide యూజ్ ఆఫ్ గ్రేట్ యూజ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. చాలా ఎక్కువ గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చలామణిలోకి గుప్తులు తీసుకురావడం అనేది జరిగింది.
బట్ టువర్డ్స్ ద ఎండ్ కుమారగుప్త తర్వాతకి వచ్చేటప్పటికి, నరసింహగుప్త వాళ్ళ సమయానికి వచ్చేటప్పటికి, ఈ గోల్డ్ కాయిన్స్ లో గోల్డ్ యొక్క మిక్స్ ఇదేదైతే ఉందో, గోల్డ్ యొక్క షేర్ ఏదైతే ఉందో తగ్గిపోతా వచ్చింది. ఎందుకు తగ్గిపోతా వచ్చింది? గుప్తాస్ ఎవరైతే ఉన్నారో దే ఫేస్డ్ హూనాస్ ఇన్వేజన్స్. హూనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఇన్వేట్ చేశారు. సో వాళ్ళ చాలా వరకు వాళ్ళ ట్రెజరీని, వాళ్ళ ఇన్కమ్ ని వాళ్ళు దేనికోసం ఖర్చు పెట్టేవాళ్ళు? యుద్ధాల కోసం ఖర్చు పెట్టారు. అందుకోసం అని చెప్పి నాణాలను ముద్రించలేకపోయేవాళ్ళు, గోల్డ్ కాయిన్స్ ని వాళ్ళు చలామణిలోకి మింట్ చేయలేకపోయారు. సో మనకు క్లియర్ గా ఏమర్థం అవుతుంది? లేటర్ ఫేజెస్ లో గోల్డ్ యొక్క షేర్, గోల్డ్ యొక్క క్వాలిటీ తగ్గిపోతా ఉంటే హిస్టారియన్స్ ఎలా భావించేవాళ్ళు? మేబీ హూనాస్ యొక్క ఇన్వేజన్స్ బలపడి ఉంటాయి. సో గుప్తుల యొక్క కాలం ఏదైతే ఉందో, గుప్తాస్ యొక్క హోల్డ్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా క్షీణిస్తూ డిక్లైన్ అవుతూ వచ్చి ఉంటుంది అని చెప్పి హిస్టారియన్స్ నమ్మడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్, బిల్డింగ్స్. స్టడీ ఆఫ్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ఏన్షియంట్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్షన్స్ ని ఐకనోగ్రఫీ అంటాం. సో ఈ బిల్డింగ్స్ ఆ కాలం నాటి సొసైటీని, ఆ కాలం నాటి ఎకనామిక్ కండిషన్స్, వేరియస్ కల్చర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఖజురహో టెంపుల్స్ మీద ఉన్నటువంటి బొమ్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకప్పటి దురాచారాలు ఏవైతే ఉంటాయో, ఒకప్పటి ఘోరాతి ఘోరమైనటువంటి ప్రాక్టీసెస్, సోషల్ ఈవిల్స్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, దేవదాసి సిస్టమ్ లాంటి సిస్టమ్, సతీ సిస్టమ్ లాంటి సిస్టమ్, వీటన్నింటికీ అర్థం పట్టడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, తాజ్ మహల్ ని చూడగానే ఒక వైభవం గుర్తొస్తుంది, ఒక ప్రాస్పరిటీ కనిపిస్తుంది. సో మొఘలులు ప్రియురాలి సమాధుల మీద అంత గొప్ప సౌధాలను, అంత గొప్ప కట్టడాలని కట్టగలిగారు. సో ఎంత లావిష్, ఎంత అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ మొఘల్స్ గడిపారో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బై గోయింగ్ త్రూ, బై వాచింగ్ దేర్ టాంబ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్, మొఘల్స్ యొక్క కన్స్ట్రక్షన్స్, రైట్? నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఎవరు అంటే సర్ ఫ్లిండర్స్ పెట్రీ. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అలెగ్జాండర్ కనింగామ్. ఓకేనా? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరు అంటే Alexander Cunningham. Who is Alexander Cunningham? Alexander Cunningham is actually a colonial administrator. He is a European administrator. And ఇతని సమయంలోనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది 1861లో. 1861లో అలెగ్జాండర్ కనింగామ్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ఏర్పాటు చేశారు అండర్ ద గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. సో అందుకే దాని తర్వాత చాలా ఇండియాలో చాలా ఎక్స్కవేషన్స్, చాలా ఆర్కియలాజికల్ ప్రాక్టీసెస్ మొదలైనవి. అందుకే అలెగ్జాండర్ కనింగామ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. భారత ఆర్కియాలజీ పితామహుడుగా చెప్తాం. ఓకేనా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్. ఇక్కడ వరకు క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ, ఐ విల్ మూవ్ ఆన్ టు హ్యూమన్ ఎవల్యూషన్ పార్ట్. ఎవ్రీవన్? Yes, sir. Type yes, please. Quick. Towards the end, I will give you homework as well. So class మనకు 1.5 hour to 2 hour ఉంటుంది, 2 hours ఉంటుంది. దాని తర్వాత ఇంకొక half an hour to 1 hour మీరు నేను ఇచ్చిన homework ఫాలో అయితే, and you will be in a position to answer any question with respect to our ancient history. That is for sure. That is guaranteed. That's my promise. Okay? Right. So give me 2 or 3 minutes time. Let me drink some water. Meanwhile, pick some water or some drink or something. Okay?
Right. Am I audible? Can someone confirm? Yes, sir. Yes, sir. Till now, we are done with the basic introductory part of history. Now, let us get into the main plot of our movie. That is human evolution. Right. Listen to me very carefully, very, very carefully. It is basically said that Earth was formed around 4.6 billion years ago. భూమి 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించడం అనేది జరిగిందని చెప్పి జియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతారు. భూమి ఆవిర్భవించినప్పటి నుంచి, ఎర్త్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎంటైర్ టైం సైంటిస్ట్ ట్రై టు ప్లేస్ ఇట్ ఇన్ ఏ జియోలాజికల్ టైమ్ స్కేల్. ఒక జియోలాజికల్ టైమ్ స్కేల్ మీద పెట్టడం అనేటటువంటి జరిగింది. The 4 recent epochs in this geological time scale, one is Miocene epoch, second one Pliocene epoch, third one Pleistocene epoch, fourth one Holocene epoch. Very important. Listen to me very, very, very carefully. What happened during Miocene epoch? So, గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం. Throughout the ancient Indian history, there is no need to remember dates. సో అసలు దీస్ ఆర్ అప్రాక్సిమేట్ డేట్స్. అసలు మీరు ఏ ఇయర్ ని కానీ దేన్ని కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ క్రొనాలజీ. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, దేని తర్వాత ఏం జరిగింది, ఏ ఈవెంట్ తర్వాత ఏం జరిగిందో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డేట్స్ మీద అసలు మీరు ఫోకస్ తీసేయండి. ఓకేనా? రైట్. ఫస్ట్ మయోసిన్ ఎపోచ్. డ్యూరింగ్ దిస్ మయోసిన్ ఎపోచ్ ఇట్ సెల్ఫ్, apes appeared for the first time. The early form of humans appeared for the first time during this Miocene epoch. And all these apes with a diversified anatomical structure. Anatomical structure different గా ఉండడం అనేది. When I say this word anatomical structure, apes ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కలాగా కనిపించే వాళ్ళు అనమాట. వాళ్ళు ఇప్పుడు మనకి అందరికి ఒక ముక్కు ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. బట్ కానీ మయోసిన్ ఎపోచ్ లో ఎమర్జ్ అయినటువంటి ఏప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకరికి 3 చేతులు ఉంటాయి, ఇంకొకరికి 1 చెయ్యే ఉండడం, ఒకరికి 2 కళ్ళు ఉంటాయి, ఇంకొకరికి 5 కళ్ళు ఉండడం. సో ఇలా ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ their backbone used to be in the inclined posture. వాళ్ళ యొక్క బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది ఇంక్లైన్డ్ గా ఉండడం అనేటటువంటి జరిగింది, వంగి ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ దే యూస్ టు వాక్ ఆన్ 4 legs, 4 కాళ్ళ మీద నడవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద లైఫ్ మోస్ట్లీ సపోర్టెడ్ బై ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్. సో ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్ మీదే ఉండడం అనేటటువంటి జరిగింది. ఫారెస్ట్ నుంచే ఫుడ్ అన్ని పొందడం అనేటటువంటి జరిగింది. అండ్ దెన్ స్లో గ్లోబల్ క్లూనింగ్ ఆల్సో స్టార్టెడ్ డ్యూరింగ్ ద మియోసిన్ పీరియడ్. మియోసిన్ పీరియడ్ లోనే భూమి యొక్క తాపం ఏదైతే ఉంటుందో తగ్గుతూ రావడం అనేటటువంటిది జరిగింది. సో మయోసిన్ ఎపోచ్ గుర్తురాగానే మీరు ఒక్కటి గుర్తు రావాలి. apes appeared for the first time in the Miocene epoch, first one, and all these apes with diversified anatomical structure. All these apes used to walk on 4 legs. ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు. సో దిస్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు చూడొచ్చు, ఏ ఎపోచ్ లో చూస్తాం మనం? చెప్పండి, ఎప్పుడు ఎపేర్ అయ్యారు? మయోసిన్ ఎపోచ్. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి, am I audible? Am I loud and clear? Everyone? Yes, sir. Yes, sir. So Miocene epoch was actually followed by Pliocene epoch. సో ఎప్పుడైతే ఈ ఏప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 కాళ్ళ మీద నడిచే వాళ్ళని చెప్పుకున్నాం కదా, వాళ్ళ స్పైనల్ కార్డ్ ప్లయోసిన్ ఎపోచ్కి వచ్చేటప్పటికి ఎరెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. స్పైనల్ కార్డ్ ఎరెక్ట్ అయినటువంటి హ్యూమన్ బీయింగ్స్ 2 కాళ్ళ మీద నలవడం అనేటటువంటిది మొదలుపెట్టారు. సో బైపెడల్స్ appeared for the first time during Pliocene epoch. ఈ బైపెడల్స్ ని హోమో ఎరెక్టస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, బికాస్ దే హ్యాడ్ ఎరెక్టెడ్ స్పైనల్ కార్డ్. సో 2 కాళ్ళ మీద నడిచేటటువంటి మనిషి ఎప్పుడండి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది అంటే డ్యూరింగ్ దిస్ Pliocene epoch. అండ్ వన్ ది ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాపెన్ డ్యూరింగ్ Pliocene epoch. ఇంకొకటి ఏంటి అంటే కాంటినెంటల్ డ్రిఫ్టింగ్. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా జరగడం అనేటటువంటి జరిగింది. ఎంటైర్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో అది విడిపోవడం అనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ అండ్ సౌత్ అమెరికన్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో అది 2గా విడిపోయి పనామా కెనల్ మధ్యలో జాయింట్ గా నిలబడడం అనేటటువంటిది జరిగింది అనమాట. అండ్ ఆఫ్రికా ఏదైతే ఉందో యురేషియన్ ల్యాండ్ మాస్ నుంచి యూరప్, ఏషియా, యురేషియన్ ల్యాండ్ మాస్ మీన్స్ ప్రెసెంట్ యూరప్, ఏషియా ఉన్నటువంటి ల్యాండ్ మాస్ తో కలిపి ఆఫ్రికా ఉండేది. బట్ ఆఫ్రికా ఏమైంది, యురేషియన్ ల్యాండ్ మాస్ నుంచి విడిపోయి మధ్యలో మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది. ప్లయోసిన్ ఎపోచ్ గుర్తు రాగానే ఏం గుర్తు రావాలి? ఎమర్జెన్స్ ఆఫ్ బైపెడల్స్ ఆర్ హోమో ఎరెక్టస్. సెకండ్ వన్ ఏంటి అంటే కాంటినెంటల్ డ్రిఫ్టింగ్. నెక్స్ట్, ప్లీస్టోసిన్ ఎపోచ్. Modern day man appeared for the first time in Pleistocene epoch. ఈ ప్లీస్టోసిన్ ఎపోచ్ లోనే మోడర్న్ డే మ్యాన్
అస్ మనం ఎవరైతే ఉన్నామో మనం ఇదవడం అనేది జరిగింది. మనం ఏమంటాం హోమో సేపియన్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సేపియన్స్ సింప్లీ మీన్ ఏబుల్ మ్యాన్, థింకింగ్ మ్యాన్ అని చెప్పి అంటాం. మనిషి యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా పెరగడం అనేటటువంటి జరిగిందన్నమాట. అర్థమైందా? ఇప్పటికీ ప్లీస్టోసిన్ ఏజ్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చే సమయానికి. సో ఇట్ ప్లీస్టోసిన్ ఏజ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఐస్ ఏజ్. దీని ఐస్ ఏజ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అండ్ పేలియోలిథిక్ పీరియడ్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎపోజ్. సో ఎంటైర్ ప్రీ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ ఏజెస్ గా డివైడ్ చేయొచ్చు. సో పేలియోలిథిక్ ఏజ్ ఏదైతే ఉంటుందో, పేలియోలిథిక్ పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్లీస్టోసిన్ ఎపోజ్ గా మనం చెప్పొచ్చు. Whereas when it comes to Holocene epoch, with the passage of time, what happened? So language అనేటటువంటిది డెవలప్ అయింది, మోడర్న్ అగ్రికల్చర్ అనేటటువంటిది డెవలప్ అయింది, కాంప్లెక్స్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మ్యారేజ్, రిలీజియన్, కిన్షిప్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో మీసో అండ్ నియోలిథిక్ ఏజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎపోచ్. సో దీనిలో మీసో అండ్ నియోలిథిక్ ఏజెస్ అనేటటువంటివి భాగంగా ఉంటాయి. సో లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ వన్స్ అగైన్. It is basically said that Earth was formed around 4.6 billion years ago. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి అనేటటువంటిది ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. Scientists and geologists wanted to place the entire time in a geological time scale, and the most recent 4 epochs ఏంటి అంటే Miocene epoch, Pliocene epoch, Pleistocene epoch, Holocene epoch. Miocene epoch లో ఏం జరిగింది? Apes appeared for the first time అండ్ స్లో గ్లోబల్ కూలింగ్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. ప్లయోసిన్ ఎపోచ్కి వచ్చేటప్పటికి ఏమైంది? సో స్పైనల్ కార్డ్ అనేటటువంటిది మనిషి కరెక్ట్ అయ్యి హోమో ఎరెక్టస్ అండ్ బైపెడల్స్ ఎవరైతే ఉన్నారో దే అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్. అండ్ ప్లీస్టోసిన్ ఎపోచ్కి వచ్చేటప్పటికి ఏం జరిగింది? సో ఎర్త్ భూమి చాలా కూల్ అవ్వడం అనేది మొదలైంది. సో రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో డెవలప్ అవ్వడం అనేది జరిగింది. అందుకే దాన్ని ఐస్ ఏజ్ అని చెప్పి అంటాం. మోడర్న్ డే హ్యూమన్స్ దట్ ఈస్ హోమో సేపియన్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ప్లీస్టోసిన్ epoch. Paleolithic period is part of this particular epoch. Next, Holocene epoch. Holocene epoch లో ఏం జరిగింది? లాంగ్వేజ్ డెవలప్ అయింది, అగ్రికల్చర్ డెవలప్ అయింది, కాంప్లెక్స్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయినాయి. మీసో అండ్ నియోలిథిక్ ఏజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎపోచ్. క్లియర్ ద హ్యూమన్ ఎవల్యూషన్ పార్ట్? ఎవ్రీవన్? Yes, I sir. am repeating the topics number of times. I don't want you to revise the books and all multiple number of times. I don't want you to read bulky books. Right. Now, let us dive deeply into this Pleistocene epoch and Holocene epoch. మనం ఇప్పుడు ఏ ఎపోచ్ లో ఉన్నాం అంటే హాలోసిన్ ఎపోచ్ లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. సో ప్రీ హిస్టారిక్ ఇండియా, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీ హిస్టారిక్? మనం ఏం చెప్తాం ఫస్ట్ లో? Before writing. Yeah, events that happened before the invention of writing. సో రాత మొదలవ్వక ముందు జరిగినటువంటి ఈవెంట్స్ ని మనం ఏమంటాం? ప్రీ హిస్టరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ స్టోన్ ఏజ్. Why that age is called as Stone Age? ఎవరైనా చెప్పగలరా? Because this period, exactly, this period is characterized by great use of these stone tools. సో రాతితో చేసినటువంటి పనిముట్లు ఎక్కువగా వాడబడడం వల్ల దాని స్టోన్ ఏజ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. The history and identity of human settlement in India go back to prehistoric times. సో భారతదేశంలో మనిషి యొక్క ఆనవాళ్ళ గురించి మనం వెనక్కి తవ్వితే మనకి ఎక్కడికి వెళ్ళాలి? ప్రీ హిస్టారిక్ టైమ్స్ కి మనం వెళ్ళాలి. సో నాలెడ్జ్ అబౌట్ దిస్ పీరియడ్ ఓన్లీ ఫ్రమ్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. సిన్స్ రైటింగ్ డెవలప్ అవ్వలేదు కాబట్టి లిటరరీ సోర్సెస్ ఉండే అవకాశమే లేదు. సో ఈ పర్టికులర్ పీరియడ్ ని మనం ఎలా అధ్యయనం చేస్తాం? వాట్ ఆర్ ద ఓన్లీ సోర్సెస్ టు స్టడీ దిస్ పర్టికులర్ పీరియడ్? ఆర్కియలాజికల్ సోర్సెస్ ఆర్ నాన్ లిటరరీ సోర్సెస్. ప్రీ హిస్టారిక్ పీరియడ్ మీద ఎక్స్టెన్సివ్ గా వర్క్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే again another colonial administrator, his name is Robert Bruce Foote. So aina చాలా ఎక్స్టెన్సివ్ గా స్టడీ చేయడం అనేది జరిగింది. he is known for his discovery of first paleolithic tool. సో ఫస్ట్ paleolithic tool ని ఈయన కనుక్కున్నారు, దట్ ఈస్ పల్లవరం హ్యాండ్ యాక్స్. పల్లవరం is in తమిళనాడు, ప్రెజెంట్ డే తమిళనాడు.
So this is the first Paleolithic tool discovered in India, discovered by Robert Brosford. The contribution of Mortimer Wheeler is equally significant. Mortimer Wheeler is also another colonial administrator. ఆయన కూడా ఈ పర్టికులర్ ఏజ్ ని తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి చాలా కృషి చేయడం అనేది జరిగింది. రిమెంబర్, ఇండియా గురించి ఇండియాకి ఎప్పుడు తెలిసింది అంటే ఆఫ్టర్ colonial invasions, after the conquest of Indian subcontinent by Britishers. Britishers wanted badly to administer India. Administer చేద్దాం అనుకున్నారు. So to administer India, they wanted to know about the culture of India. They wanted to know about the geography of India. They wanted to know about the resources of India. They wanted to know about practices and customs of India. That is the reason why they started studying in a vast manner, in a very wider manner on India and also Asian cultures. దాన్ని ఓరియంటల్ ఎడ్యుకేషన్ అంటాం. సో స్టడీ ఆఫ్ ఏషియా అండ్ ఏషియన్ కల్చర్స్ ని ఓరియంటల్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతే భారతదేశం గురించి తెలిసింది. వి బోస్ట్ అబౌట్ అవర్ ఏన్షియంట్ పాస్ట్, అవర్ గ్రేట్ కల్చర్. బట్ దాన్ని మనకి పరిచయం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే బ్రిటిషర్స్. ఐ విల్ టేక్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ యాజ్ వెల్. ఇలా విజువల్లీ అపీలింగ్ గా మనం తీసుకుందాం చక్కగా. సో అప్పుడు నేను అవన్నీ చెప్తాను. ఓకే, సో ప్రీ హిస్టారిక్ ఏజ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్, చెప్పండి క్విక్ గా, ఫస్ట్ ఎవరు చెప్తారు? Stone Age. Stone Age. Why it is considered as Stone Age? Wide use of stone tools. Wider use of stone tools. Stone tools. Stone tools అనేటటువంటి స్టోన్ అబండెంట్ గా ఎక్కడ దొరుకుతుంది? ఇన్ విచ్ రీజియన్స్? మౌంటేనియస్ రీజియన్స్, రైట్? మౌంటేనియస్ రీజియన్స్ లో ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది. సో అందుకే దిస్ ప్రీ హిస్టారిక్ పీపుల్ ఎప్పుడు ఎక్కువగా ఎక్కడ ఉండేవాళ్ళు? Mountain areas. మౌంటేనియస్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేవి. ఓకేనా, రైట్. Prehistoric age can further be divided into three parts. One is Paleolithic period, second one Mesolithic period, third one Neolithic period. ఈ మూడింట్లో కామన్ వర్డ్ ఏంటమ్మా? Lithic is actually a Latin word that simply means stone అని చెప్పి అర్థం. లిథిక్ అంటే ఏంటి? రాయి అని చెప్పి అర్థం. Paleo is again a Latin word that simply mean old అని చెప్పి అర్థం. మీసో అంటే మిడిల్ అని అర్థం. నియో అంటే న్యూ అని చెప్పి అర్థం. ఓకేనా? పేలియోలిథిక్ అంటే ఏంటి అంటే పాత రాతి శిలాయుగం. మీసోలిథిక్ అంటే మధ్యరాతి శిలాయుగం. నియోలిథిక్ అంటే నూతన రాతి శిలాయుగము అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? చాల్కోలిథిక్ ఏజ్ మనకి ప్రీ హిస్టారిక్ ఏజ్ లో భాగంగా రాదు. ఎందుకంటే చాల్కోలిథిక్ ఏజ్ వచ్చేటప్పటికి ద ఇనిషియల్ ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో అవి మొదలవడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? లాంగ్వేజ్ అప్పుడప్పుడే డెవలప్ అవ్వడం మొదలైంది అనమాట. ఓకే, సో పేలియోలిథిక్ పీరియడ్ కెన్ ఫర్దర్ బి డివైడ్ ఇంటూ లోవర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్. సార్ ప్రీ హిస్టారిక్ ఏజ్ సింపుల్ గా ఒకసారి ఇదే సరిపోతుంది కదా, ఎందుకు 3 పార్ట్స్ గా వీళ్ళు డివైడ్ చేయడం అనేది జరిగింది? లెట్ us ట్రై టు అండర్స్టాండ్. సో ఎప్పుడైతే ఈ ఎక్స్కవేషన్స్ అనేటటువంటివి బయటపడుతున్నాయో, సో ఒక టైం ఫ్రేమ్ నుంచి ఇంకొక టైం ఫ్రేమ్ వరకు ఒక టైప్ ఆఫ్ టూల్స్ వాడడం, లేకపోతే ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది ఉండడం, ఇవన్నీ హిస్టారియన్స్ గమనిస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టైప్ ఆఫ్ కల్చర్, ఒక టైప్ ఆఫ్ టూల్స్ వాడకం, అండ్ ఒక టైప్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చూస్తున్నారు. అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టైప్ ఆఫ్ కల్చర్, ఇదంతా చూస్తున్నారు అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై ఫర్ ద ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద డివైడెడ్ ద ఎంటైర్ ప్రీహిస్టారిక్ ఏజ్, ద ఎంటైర్ స్టోన్ ఏజ్ ఇంటూ 3 periods. One is Paleolithic age, Mesolithic age, Neolithic age. And Paleolithic age is further be divided into lower Paleolithic, middle Paleolithic, upper Paleolithic. So Paleolithic is part of which epoch? Cheppandi amma, takkani cheppali. Pleistocene epoch. Okay na, very important. Mesolithic and Neolithic are part of Holocene epoch. Okay na. Homo erectus ఏ epoch లో ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది? Pliocene epoch, right? Next, Homo sapiens ఎప్పుడు డెవలప్ అయ్యారు? Pleistocene epoch. There is no need to confuse. అర్థమైందా? మనం ఇంత కాంప్రహెన్సివ్ గా చెప్పుకుంటున్నాం, ఇంత డీటెయిల్డ్ గా చెప్పుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ వస్తే టక్కనే పెట్టగలగాలి, అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎక్కడ. ఓకే, దిస్ ఇస్ అన్ AI జనరేటెడ్ ఇమేజ్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ మ్యాన్. ఓకే, రైట్. నేను ఏం చేస్తాను అంటే మీకు క్లాస్ అయిన తర్వాత నేను ఒక వీడియో మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను, ఒక యూట్యూబ్ వీడియో. సో గో త్రూ దట్ వీడియో, 20 minutes ఉంటుంది. దట్ విల్ బి వెరీ ఎంగేజింగ్ యాజ్ వెల్. సో మీకు ఒక ప్రిమిటివ్ దట్ వీడియో ఇస్ యాక్చువల్లీ అబౌట్
ప్రిమిటివ్ ట్రైబ్స్ ఇన్ పపువా న్యూ గినియా అండ్ సుమత్రన్ ఐలాండ్స్. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు చూస్తే ఇప్పటికీ అలా బతుకుతున్నారు, ఒకప్పుడు ఎలా మనిషి బతికేవాడో మీకు అర్థమవుతుంది. ఓకేనా, డెఫినెట్లీ వాచ్ దట్ వీడియో, అప్పుడు మీకు మైండ్ లో ఇంప్రింట్ అయిపోతుంది. ఓకేనా, లెట్ us learn collectively. ఓకేనా, రైట్. నౌ Paleolithic age. So Paleolithic age from 5 lakh years to 10,000 years మధ్యలో Paleolithic age ఉండమని జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, no need to remember these dates. And this is considered as earliest period of Stone Age. Prehistoric age లో earliest period ఏంటి? Paleolithic age. And this is part of Pleistocene epoch or Ice Age. మనం ఆల్రెడీ చెప్పడం అనేటటువంటి జరిగింది, మీకు గుర్తుందనే అనుకుంటున్నాను. అండ్ స్ప్రెడింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశ వ్యాప్తంగా పేలియోలిథిక్ ఏజ్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ సైట్స్ బయటపడడం అనేది జరిగింది, ఎక్సెప్ట్ అల్యూవేల్ ప్లేన్స్ ఆఫ్ ఇండస్ అండ్ గంగా. సో సింధు నది, గంగా నది పరివాహక ప్రాంతాల్లో తప్ప, అండ్ సదరన్ తమిళనాడు యొక్క దక్షిణ భాగము, హిల్లీ ఏరియాస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, ఈ ప్రాంతాల్లో తప్ప ఏమైంది, ఈ ప్రాంతాల్లో తప్ప పేలియోలిథిక్ ఏజ్ యొక్క సైట్స్ ఏవైతే ఉంటాయో బయటపడడం అనేటటువంటిది జరిగింది. పేలియోలిథిక్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఆఫ్ నిగ్రిటో రేస్, నిగ్రిటో జాతికి చెందినటువంటి వ్యక్తి. అండ్ ద మేజర్ ఆక్యుపేషన్ ఆఫ్ పేలియోలిథిక్ మ్యాన్, మేజర్ సోర్స్ ఆఫ్ ఫుడ్ సర్వైవల్ ఏంటి అంటే హంటింగ్ అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరింగ్. హంటింగ్, వేటాడుతూ ఉండేవాడు, అండ్ దాంతో పాటు స్కిల్డ్ ఫుడ్ గ్యాదరింగ్ అంటే ఒక పర్టికులర్ ఫుడ్ ఏదైతే ఉందో అది నాకు మంచిదా కాదా అని తెలుసుకొని, సో మంచిదైతే దాన్ని కలెక్ట్ చేసుకొని తినడం, సో అలాగా జీవితం ఏదైతే ఉంటుందో అది లీడ్ చేయడం అనేటటువంటి జరిగింది. What exactly is the meaning of paleo? Paleo is a Latin word that simply means old. Lithic is also a Latin word that simply means stone అని చెప్పి అర్థం. And Paleolithic man had no knowledge about agriculture. Food production గురించి మనిషికి తెలియదు, హౌస్ బిల్డింగ్ గురించి మనిషికి తెలియదు, పాటరీ గురించి మనిషికి తెలియదు, మెటల్ గురించి, మెటలర్జీ గురించి, లోహం గురించి, లోహ శాస్త్రం గురించి మనిషికి అస్సలు తెలియదు. నేచర్ ఇచ్చేవి సంపాదించుకొని గ్యాదర్ చేసుకొని తినడం తప్ప తనకి తానుగా ఫుడ్ ప్రొడ్యూస్ చేసేటటువంటి నాలెడ్జ్ పేలియోలిథిక్ మ్యాన్ కి ఉండేదా అంటే ఉండేది కాదు. టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ ఆర్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్, దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, ఓకేనా. నో నాలెడ్జ్ అబౌట్ అగ్రికల్చర్, హౌస్ బిల్డింగ్, పాటరీ ఆర్ ఎనీ మెటల్. అండ్ Paleolithic man used some tools like hand axes, cleavers, choppers, blades, స్క్రాపర్స్ ఎట్సెట్రా. జంతు చర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒలవడానికి, సో వాటిని ముక్కలు చేయడానికి ఇలాంటి టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. అతను వాడినటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో దే వర్ మేడప్ ఆఫ్ ఎ హార్డ్ రాక్ కాల్డ్ క్వార్ట్జైట్. క్వార్ట్జైట్ అనేటటువంటి ఒక రాక్ తో తయారు చేయడం అనేటటువంటి జరిగింది. అందుకే పేలియోలిథిక్ మ్యాన్ ని క్వార్ట్జైట్ మ్యాన్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? Paleolithic man are considered as quartzite man. Why? Majority of these tools ఏవైతే ఉంటాయో they were made up with a strong rock, hard rock called quartzite. దాని తెలుగులో స్ఫటిక శిల అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, రైట్. పేలియోలిథిక్ ఏజ్ గురించి అందరికి అర్థమైందా? క్లియర్ టిల్ నౌ? Yes sir. No confusion, nothing. Now, Paleolithic age is part of which epoch? Cheppandi. Pleistocene. Pleistocene epoch is also considered as Ice Ice Age. Age. Ice Age. Very good, very good. Excellent. Ice Age. Very good. Now, Paleolithic age can further be divided into three parts. One is lower Paleolithic age, middle Paleolithic age, upper Paleolithic age. Okay now? Right. So lower Paleolithic age covers the greater part of Ice Age. అంటే ప్లీస్టోసిన్ ఎపోచ్ లో చాలా వరకు భాగం లోవర్ పేలియోలిథిక్ ఏజ్ ఉండడం అనేటటువంటి జరిగింది. లోవర్ పేలియోలిథిక్ ఏజ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్, వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్, దట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ ఫైర్. మనిషి నిప్పుని కనుక్కున్నటువంటి కాలం ఏంటి అంటే లోవర్ పేలియోలిథిక్ పీరియడ్. చెప్పండి, ఏ ఎపోచ్ లో కనుక్కున్నాడు మనిషి ఫైర్? ప్లీస్టోసిన్ ఎపోచ్. అర్థమైందా? ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు, అర్థమైందా? ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో లోవర్ పేలియోలిథిక్ ఏజ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై వన్ ఆఫ్ ద వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్, దట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ ఫైర్. అండ్ ద టూల్స్ యూజ్డ్ బై లోవర్ పేలియోలిథిక్ మెన్ వర్ హ్యాండ్ యాక్సెస్, చోపర్స్, క్లీవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటిది జరిగేదమ్మా. దీస్ ఆర్ హాట్, రఫ్ గా ఉండేవి, ఫినిషింగ్ అనేటటువంటిది ఉండేది కాదు. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. రైట్, ఎందుకంటే రికార్డింగ్ చూసే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, అందుకోసమని మీరు మాట్లాడేటప్పుడు మాత్రమే ఇది చేసుకోండి, ఓకేనా? రైట్.
Sites చూడండి, Swan and Sohan Valley in Pakistan. Remember, Solang Valley is in Himachal Pradesh district of India. ఎవరైనా కులు మనాలి వెళ్ళారా, ఎప్పుడైనా ట్రిప్ వేసారా? Solang Valley ఉంటున్నారు, right? Whereas Swan and Sohan Valley is in present day Pakistan. Kashmir, Thar Desert, Hiran Valley, that is in Gujarat, Balan Valley, which is in UP. These are very important sites associated with lower Paleolithic age. అంటే ఈ సైట్స్ లో లోవర్ పెలోలిథిక్ టూల్స్, లోవర్ పెలోలిథిక్ కి సంబంధించినటువంటి ఆధారాలు లభ్యం అవ్వడం అనేటువంటిది జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. గివ్ మీ ఎ మినిట్ అమ్మా, ఛార్జింగ్ పెడతాను. Yeah, right. Am I audible? Yes, Am I audible? Yes, sir. Yes, sir. Middle Paleolithic age. Middle Paleolithic age is actually characterized by development of a very important tool called flakes. Flakes అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ టూల్ ని షార్ప్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఇంకొక టూల్ అన్నమాట. ఒక పర్టికులర్ ఏదైతే ఉంటుందో దాన్ని సూదిగా మార్చడానికి ఉపయోగించేటటువంటి టూల్ ని ఫ్లేక్స్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఫ్లేక్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏజ్ లో అపియర్ అవ్వడం అనేది జరిగింది మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. డిస్కవరీ ఆఫ్ ఫైర్ ఎప్పుడు జరిగింది? లోవర్ పాలియోలిథిక్ ఏజ్. సో దిస్ మిడిల్ పాలియోలిథిక్ కల్చర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నెవాసన్ కల్చర్ అని చెప్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ వెరీ ఇంపార్టెంట్ సైట్ దట్ ఈస్ నెవాసా ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్నటువంటి నెవాసా ఏదైతే ఉందో దట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మిడిల్ పాలియోలిథిక్ సైట్. సో దట్ ఈస్ ద రీజన్ దాని పేరు మీద నెవాసన్ కల్చర్, ఈ కల్చర్ కి నెవాసన్ కల్చర్ అనే పేరు రావడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అదర్ సైట్స్ అసోసియేటెడ్ విత్ మిడిల్ పాలియోలిథిక్ స్వాన్ వ్యాలీ, నర్మదా వ్యాలీ, తుంగభద్ర రివర్ వ్యాలీ, అండ్ దాంతోపాటు పొత్వార్ ప్లాట్యూ బిట్వీన్ ఇండస్ అండ్ జీలం మధ్య ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు సంగావ్ కేవ్ విచ్ ఇస్ ఇన్ పాకిస్తాన్. ఓకేనా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సైట్స్ అసోసియేటెడ్ విత్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. నెక్స్ట్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లో ఏం జరిగింది? హోమోసేపియన్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే సేపియన్ మీన్స్ థింకింగ్ మ్యాన్, ఏబుల్ మ్యాన్, ప్రెజెంట్ డే హ్యూమన్స్, మోడర్న్ డే హ్యూమన్స్ అపియర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మనిషి యొక్క కాగ్నిటివ్ కెపాసిటీ, ఆలోచించేటటువంటి క్యాపబిలిటీ కూడా పెరగడం అనేది జరిగింది. టూల్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్, సృజనాత్మకత అనేటటువంటిది పెరగడం అనేది జరిగింది. షార్ప్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి మొదలవడం అనేది జరిగింది. ప్యారల్ సైట్స్, బ్లేడ్స్, బురిన్స్, బోన్ టూల్స్ ఎట్సెట్రా. బురిన్స్ అంటే ఏంటి అంటే సో మనకి చిన్న రాయి మొనల్లాగా ఉండడం అనేటటువంటి జరిగింది. చేపలు పట్టడానికి బురిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించే వాళ్ళు అనమాట. అర్థమైందా? పెయింటింగ్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. సో ఇనిషియల్ టైమ్స్ లో పెయింటింగ్ మోనోక్రోమ్ ఉండేది. క్రోమ్ అంటే కలర్, మోనో అంటే సింగిల్ కలర్డ్ ఇదేదైతే ఉంటుందో సింగిల్ కలర్, ముఖ్యంగా వైట్ కలర్ ఏదైతే ఉంటుందో దాంతో పెయింటింగ్స్ వేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు పెయింటింగ్ అపియర్ అయింది? ఎవరైనా చెప్పగలరా ఈ టైంలో? ఎందుకు పెయింటింగ్ అపియర్ అయింది? వై ఆర్ట్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం? Can anyone establish the logic or rationality behind it? Man started thinking. చూడండి ఏం జరుగుతుంది. విత్ ద పాసేజ్ ఆఫ్ టైం మనిషి తాలూకా కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. థింకింగ్ ఎబిలిటీ అనేటటువంటిది పెరుగుతుంది. సో ఇన్నోవేషన్ ఇన్ టూల్స్ అండ్ టెక్నాలజీ ఏమవుతుంది? పెరుగుతుంది. సో పనిముట్లు కానీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. సో టూల్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ పెరుగుతుంటే ఒక పని చేయడానికి పట్టేటటువంటి టైం పెరుగుతుందా తగ్గుతుంది? తగ్గుతుంది. సో లేజర్ టైం ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి సో మనుషులు ఏం చేశారు? సో ఈ పర్టికులర్ ఆర్ట్ వైపు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై సో పెయింటింగ్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ అనమాట. ఓకేనా? సో ఇనిషియల్ టైమ్స్ లో పెయింటింగ్ మోనోక్రోమ్ లో ఉండడం అనేది, సింగిల్ కలర్ లో ఉండడం అనేది జరిగింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సెంట్రల్ మధ్యప్రదేశ్, సదరన్ యూపీ, చోటా నాగ్పూర్ ప్లాట్యూస్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సైట్స్ అసోసియేటెడ్ విత్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్. ఇంకొకటి చెప్తున్నాను మీకు, అసలు ది సైట్ అసోసియేటెడ్ విత్ మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్ అని చెప్పి అడగదు. సో నో, ఎంటైర్ గా కలిపి మొత్తం కలిపి అడుగుతారు. ఈజ్ ది సైట్ అసోసియేటెడ్ విత్ పేలియోలిథిక్ ఆర్ నాట్ అని అడుగుతారు తప్ప ఈజ్ ది సైట్ అసోసియేటెడ్ విత్ అప్పర్ పేలియోలిథిక్, లోవర్ పేలియోలిథిక్ అని చెప్పి అడగరు అన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్ సైట్స్ అసోసియేటెడ్ విత్ పేలియోలిథిక్ పీరియడ్ ఏంటి అని చెప్పి అడుగుతారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ పేలియోలిథిక్ ఏజ్ అని చెప్పి అడుగుతారు తప్ప అప్పర్, లోవర్, మిడిల్ అని చెప్పి క్వశ్చన్స్ రావు. మీరు నో స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను మ్యాప్ అనేది అటాచ్ చేశాను. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో బింబెట్కా కేవ్స్ ఇన్ మధ్యప్రదేశ్ లో అయినటువంటి మోనోక్రోమ్ పెయింటింగ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. వైట్ కలర్ లో వాళ్ళు వేసినటువంటి పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్లేక్, దిస్ ఇస్ యాక్చువల్లీ బురిన్, చిన్న మొన, సూది మొనగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, సో ఫ్లేక్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ టైంలో చెప్పండి? మిడిల్ పేలియోలిథిక్. బురిన్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అప్పర్ పేలియోలిథిక్. upper paleolithic age. So discovery of fire happened during lower Paleolithic. Okay, are you able to understand? I hope it is clear till now. నేను ఇప్పటి వరకు అంటే చెప్పినంత అర్థమవుతుందని అనుకుంటున్నాను. Now the next important age in prehistoric India, that is Mesolithic age. Meso simply means middle, lithic simply means stone. It is simply middle stone age అంటాం లేదా ఇంటర్మీడియట్ స్టోన్ ఏజ్ అని చెప్పి దీన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఫస్ట్ పేలియోలిథిక్ పీరియడ్ లో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు? హంటర్స్ అండ్ స్కిల్డ్ గ్యాదరర్స్ గా ఉండేవాళ్ళు. బట్ మీసోలిథిక్ ఏజ్ కొట్టేటప్పటికి హంటర్స్ అండ్ హెరిడర్స్ గా మారడం అనేది జరిగింది. బికాస్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ మీసోలిథిక్ పీరియడ్. సో జంతువుల్ని పెంచడం ఏదైతే ఉంటుందో, పెంపకం ఏదైతే ఉంటుందో ఎక్కడ మొదలవడం అనేది జరిగింది? మీసోలిథిక్ పీరియడ్ లో మొదలవడం అనేది జరిగింది. అండ్ ఫస్ట్ యానిమల్ టు బి డొమెస్టికేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఇస్ యాక్చువల్లీ వైల్డ్ డాగ్ ఆర్ డాగ్. సో మనిషి మొదట పెంచుకున్నటువంటి జంతువు ఏంటి అంటే కుక్క. అండ్ ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డాగ్ బీయింగ్ డొమెస్టికేటెడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలస్తీన్, ప్రెజెంట్ డే ఇజ్రాయిల్ లోని పాలస్తీన్ లో. సో మనిషి జంతువుని కుక్కని పెంచుకున్నటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో బయటపడడం అనేది జరిగింది. ద ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఇండియా వాజ్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ ఆదమ్గర్ డిస్ట్రిక్ట్ ఇన్ హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ లోని ఆదమ్గర్ లో ఇండియాలో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి, డౌట్ ఏమైనా? రైట్, నౌ దిస్ మీసోలిథిక్ పీరియడ్ లో దిస్ మీసోలిథిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే డెవలప్ సమ్ ఇంపార్టెంట్ టూల్స్ కాల్డ్ మైక్రోలిథ్స్. మైక్రో అంటే స్మాల్ అని చెప్పి అర్థం, లిత్ అంటే ఏంటి అంటే స్టోన్ అని చెప్పి అర్థం. సో ఏమవుతుంది, మెల్లమెల్లగా హ్యూమన్ కాగ్నిటివ్ క్యాపబిలిటీ అండ్ థింకింగ్ ఎబిలిటీ పెరుగుతూ ఉంటే సో ఈ టూల్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మైక్రోలిథ్స్ ఎందుకు వాడేవాళ్ళు? దే యూస్ టు మేక్ కాంపోజిట్ టూల్స్ లైక్ యారో హెడ్స్, స్పియర్ హెడ్స్, వీటికి వాడటం అనేది జరిగింది. సో ఇది ఒక స్పియర్ అనుకోండి, ఈ యొక్క మొన ఏదైతే ఉంటుందో అది మైక్రోలిత్ గా ఉండడం అనేది జరిగింది. స్మాల్ స్టోన్ తో అది తయారు చేయడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, మైక్రోలిత్ నో, మీసోలిథిక్ ఎం, మైక్రోలిత్ ఎం. సో మైక్రోలిత్ ఎప్పుడండి డెవలప్ అవడం అనేటువంటిది జరిగింది? ఇన్ ద పీరియడ్ మీసోలిథిక్ ఏజ్ లో డెవలప్ అవడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ మీసోలిథిక్ పీరియడ్. అండ్ ద ఫస్ట్ యానిమల్ టు బి డొమెస్టికేటెడ్ వాస్ డాగ్. అండ్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డాగ్ బీయింగ్ డొమెస్టికేటెడ్ కేమ్ ఫ్రమ్ Palestine, which is in Israel. The evidence of domestication of animals in India came from Adamgarh in Hoshangabad district of Madhya Pradesh. And this Mesolithic people used to bury the dead with grave goods. So వీళ్ళు ఏం చేసేవాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క వస్తువులతో కలిపి పూడ్చిపెట్టడం అనేది జరిగింది. What does it simply exemplify? These people may have no beliefs about life after death. సో పునర్జన్మ, చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది. సో తర్వాత తను పుడితే ఆ గూడ్స్ ఏవైతే ఉంటాయి, టూల్స్ ఏవైతే ఉంటాయో అవి తనకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశం అనేటటువంటి నమ్మకాలు వాళ్ళకి ఉండి ఉండొచ్చు అని చెప్పి హిస్టారియన్స్ అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. ఇనిషియేటెడ్ రాక్ ఆర్ట్, పాలిక్రోమ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. మోనోక్రోమ్ ఎప్పుడు డెవలప్ అయింది? మోనోక్రోమ్ ఆర్ట్ చెప్పండి. అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ లేదా పేలియోలిథిక్ ఏజ్. వేరస్ పాలిక్రోమ్ ఆర్ట్ ఎప్పుడు డెవలప్ అయింది అంటే మీసోలిథిక్ పీరియడ్. మల్టిపుల్ కలర్స్ వాడడం అనేది జరిగింది. గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆక్రే ఇలాంటి కలర్స్ ఏవైతే ఉంటాయో వాటితో పెయింటింగ్స్ అనేటటువంటివి వేసేవాళ్ళము.
The first evidence of rock art in India, గుర్తుపెట్టుకోండి, very important, this is a previous year question, that is Sohagigat in Kaimur Hills in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ లోని కైమూర్ హిల్స్ లోని సుహాగిఘాట్ లో బయటపడడం అనేది జరిగింది. చాలా మంది ఆప్షన్స్ లో బింబెట్కా ఉంటే బింబెట్కా వెంటనే పెట్టేస్తారు. బింబెట్కాలో రిచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రాక్ పెయింటింగ్స్ బయటపడినాయి, అంటే ఎక్కువ మొత్తంలో రాక్ పెయింటింగ్స్ బయటపడినాయి. కానీ ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రాక్ ఆర్ట్ ఎక్కడ బయటపడిందంటే సుహాగిఘాట్, కైమూర్ హిల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకేనా? బట్ రిచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రాక్ పెయింటింగ్స్ మధ్యప్రదేశ్ లోని బింబెట్కాలో బయటపడడం అనేది జరిగింది. దిస్ ఇస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ మెసోలిథిక్ సైట్ అండ్ దిస్ ఇస్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా బింబెట్కా కేవ్స్ ని గుర్తించడం అనేటటువంటిది జరిగింది. లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. Mesolithic age, it is also considered as intermediate stone age అని చెప్పి కూడా అంటారు. So domestication of animals appeared for the first time during Mesolithic period, and the first animal to be domesticated was dog. The first evidence of dog being domesticated came from Palestine and Israel. The evidence of domestication of animals in India came from Adhamgarh in Hoshangabad district of Madhya Pradesh. And these Mesolithic people were hunters and herders, whereas Paleolithic people were hunters and Gatherers. food gatherers, right? Very important. Polychrome painting appeared for the first time in Mesolithic age, and first evidence of rock art came from Sohagighar, Kaimur Hills in Uttar Pradesh. Okay, now let us look at some important sites associated with Mesolithic age. Bagor in Rajasthan on river Kothari. So in Bagor అనేటటువంటి site, which is one of the largest and best documented Mesolithic sites in India. India had a best documented Mesolithic site. Second, Adhamgarh in Madhya Pradesh, it provides earliest evidence for the domestication of animals. I already said Adhamgarh in Hoshangabad district of Madhya Pradesh. Earliest evidence of domestication of animals గురించి చెప్పేటటువంటిది this particular site. And వీటిలో మహాదహా ఏదైతే ఉంటుందో బోన్ ఆర్టిఫాక్ట్స్ అనేటటువంటివి ఇక్కడ కనిపించడం అనేది జరిగింది. యారో హెడ్స్, బోన్ ఆర్నమెంట్స్ అనేవి కనిపించాయి. సో వీటిలో ఉపయోగించినటువంటి ఇంపార్టెంట్ స్టోన్ టూల్ ఏంటి? మీసోలిథిక్ స్టోన్ టూల్ చెప్పండి, టక్కని చెప్పాలి. Microliths. ఓకేనా? ఫైండింగ్ ఆఫ్ బరియల్ హ్యావింగ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ బరీడ్ టుగెదర్. సో ఒక మగాన్ని ఒక ఆడదాన్ని కలిపి పూడ్చిపెట్టేటటువంటి సంప్రదాయం, సో కలిపి పూడ్చిపెట్టేటటువంటి ఒక ఇదేదైతే ఉందో అది బయటపడడం అనేది, గ్రేవ్ అనేటటువంటిది బయటపడడం అనేది జరిగింది. మేబీ హిస్టారియన్స్ ఆ టైంలో కూడా భర్త చనిపోయిన తర్వాత భార్యని పూడ్చిపెట్టేటటువంటి ఆచారం మొదలైందేమో అనుకుంటారు. బట్ కానీ దెర్ వాజ్ నో డివిజన్ ఆఫ్ లేబర్. ఆ టైంలో జెండర్ డిస్పారిటీ అనేటటువంటిది ఉండేది కాదు. సో ప్రీ హిస్టారిక్ అండ్ ప్రిమిటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎగాలిటేరియన్ సొసైటీస్, దే ఆర్ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ. బట్ తర్వాత కాలంలో సోషల్ కండిషన్స్ మారుతూ వచ్చేటప్పటికి, ఎప్పుడైతే మనకి నియోలిథిక్ తర్వాత చాల్కోలిథిక్ ఏజ్ కి వచ్చేటప్పటికి డివిజన్ ఆఫ్ లేబర్ కానీ, జెండర్ డిస్పారిటీ కానీ, అండ్ మోడర్న్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? వాటి గురించి కూడా నేను ఇదే క్లాస్ లో చెప్తాను. కంగారు. నెక్స్ట్, now Langnaj, Mehsana district in Gujarat, in the Kaimur region of Mirzapur. So Kaimur region of Mirzapur and దాంతో పాటు గుజరాత్ లోని Langnaj, ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ సైట్. Though pottery is absent at Mesolithic sites, it is present in both these sites. Though these two sites are considered as Mesolithic sites, ఇక్కడ పోటరీకి సంబంధించిన ఎవిడెన్స్ మొదలైంది అనమాట. సో పోటరీ ఫస్ట్ ఎమర్జ్ ఎప్పుడైందంటే నియోలిథిక్ టైంలో మొదలైంది. నేను కొద్ది నిమిషాలు దాని గురించి చెప్తాను. బట్ ఇక్కడ పోటరీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మొదలైంది. Chota Nagpur region, that means present day Bihar and Jharkhand region, central India, and south of river Krishna, that is and దాంతో పాటు బిర్భాన్పూర్ in West Bengal, Langnaz near Gujarat, Sarainahar in Allahabad of Pratapgarh area. So these are also prominent sites in those states or రాష్ట్రాల్లో. సో ఇంపార్టెంట్ మీసోలిథిక్ సైట్స్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో మీకు క్వశ్చన్ వస్తే, సో నో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏజ్ అది వస్తుంది. సపోజ్ మైక్రోలిథ్స్ గురించి, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి, వీటి గురించి, లేకపోతే ది సైట్స్ అండ్ సైట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి కూడా మీకు క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? బట్ డోంట్ వరీ, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేద్దాం. నేను తర్వాత క్లాస్ లో కూడా ఇవన్నీ మరొకసారి రిపీట్ చేస్తాను, సో దట్ మీకు మైండ్ లో ప్రింట్ అయిపోతే అసలు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. నెక్స్ట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మీసోలిథిక్ సైట్స్. ఐ అటాచ్ ద మ్యాప్. I've taken this map from NCRTs. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయి, పెయింటింగ్స్. సో మీసోలిథిక్ పెయింటింగ్స్, పాలిక్రోమ్ పెయింటింగ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆక్రే కలర్ లో వచ్చినటువంటి పెయింటింగ్స్. మీసోలిథిక్ పెయింటింగ్స్ యొక్క మేజర్ సబ్స్టెన్స్ ఏంటి అంటే
యానిమల్స్ ఎక్కువగా యానిమల్స్ ఎక్కువగా వేయడం అనేటటువంటి జరిగింది. ఓకేనా, డియర్ ని కానీ బఫెలోని కానీ వీటన్నిటిని వేసేవాళ్ళు. బట్ ఒక గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మీసోలిథిక్ పెయింటింగ్స్ లో కనిపించినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ యానిమల్ ఏంటి అంటే దట్ ఈస్ స్నేక్. స్నేక్ అనేటటువంటిది మీసోలిథిక్ పెయింటింగ్స్ లో అసలు కనిపించలేదు, గుర్తుపెట్టుకోండి. యాంటిలాప్ అండ్ డియర్ ఎక్కువగా కనిపించడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ important facts about Mesolithic period. Now let us try to understand Neolithic age. The word Neolithic age was actually coined by a British colonial administrator. His name is John Lubbock. Neolithic age, Navina Silayugamu, ఈ పేరుని ఎవరిచ్చారంటే జాన్ లుబాక్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. So this particular age is actually food producing age. Agriculture appeared for the first time during Neolithic age. మనిషి నేచర్ ఇచ్చినటువంటి వాటిని తినడం నుంచి సో తనే సొంతంగా పంటలు పండించడం ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకోవడం అనేది జరిగింది. బట్ దిస్ అగ్రికల్చర్ సోఫిస్టికేటెడ్ అగ్రికల్చరా అంటే సోఫిస్టికేటెడ్ అగ్రికల్చర్ కాదు, ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్. సో జూమ్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో, పోడు వ్యవసాయం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది కదా. అంటే ఒక ప్రాంతంలో చెట్లన్నింటినీ నిప్పు పెట్టేసి ఆ ప్రాంతాన్ని చదును చేసి అక్కడ పంటలు పండిస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఆ పంట అంతా కోతకు వచ్చిన తర్వాత ఆ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మూవ్ అవుతారు. ఆ వేరే ప్రదేశంలో ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయి వాటన్నింటినీ కాల్ చేసి అక్కడ పంట అనేటువంటిది పంపిస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్. రైట్, మీరు చదువుకున్నారని అనుకుంటున్నాను ఎన్విరాన్మెంట్ లో. రైట్, సో పోడు వ్యవసాయం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఫాలో అవ్వడం అనేటటువంటిది జరిగింది. షార్ప్ అండ్ పాలిష్డ్ టూల్స్ ఏవైతే ఉంటాయి, సోఫిస్టికేటెడ్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు డెవలప్ చేయగలడం అనేది జరిగింది. రాగి, హార్స్ గ్రామ్, బార్లీ ఇలాంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కల్టివేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకంటే కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ రోజు రోజుకి మనిషికి పెరుగుతున్నాయి అన్నమాట. ఇన్వెన్షన్ ఆఫ్ పాటరీని కూడా మనిషి ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది. పాటరీని ఇన్వెంట్ చేసిన తర్వాత, పాటరీ ఇస్ సింబల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు. మానవాభివృద్ధి యొక్క చిహ్నం ఏంటి అంటే వీల్ అన్నమాట. అర్థమైందా? పాటరీ ఎలా డెవలప్ అయింది, పాటర్స్ వీల్ ఏదైతే ఉంటుందో, చక్రం ఏదైతే ఉందో దానివల్ల పాటరీ డెవలప్ అవడం అనేది. వీల్ అపియర్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ విచ్ పీరియడ్ అంటారు చెప్పండి అమ్మా, ఏ పీరియడ్? Paleolithic, Mesolithic, Neolithic? Neolithic. Neolithic. Okay. Pottery appeared for the first time. Age? Neolithic. Neolithic age. Agriculture appeared for the first time. Age? Neolithic. Domestication of animals? Mesolithic. Mesolithic. First animal to be domesticated? Dog. Microliths? Mesolithic. Discovery of fire? Lower Paleolithic. Homo sapiens? Pleistocene. Pleistocene epoch and Upper Paleolithic period. Flakes and burins? Flakes in Upper Paleolithic. Upper Paleolithic. Okay, flakes in Middle Paleolithic, burins in Upper Paleolithic. Right? So ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ కమ్యూనిటీస్ అనేటటువంటి డెవలప్ అవడం అనేది, వెనెవర్ ఐ సే దిస్ వర్డ్ సెల్ఫ్ సఫిషియెంట్, సో ఆ తాండా కానీ లేకపోతే వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, సో వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశానికి కావాల్సినటువంటి ఫుడ్ ని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకునేవాళ్ళు అనమాట. వేరే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే అనేటటువంటిది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటటువంటి ఉండేవి కాదు. సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ ఎకానమీ అనేటటువంటిది ఉండేది. వేరేస్ హరప్పన్ సివిలైజేషన్కి వచ్చేటప్పటికి సర్ప్లస్ ఎకానమీగా మారింది. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళ కోసం కూడా ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవాళ్ళు. అర్థమైందా? సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ కమ్యూనిటీస్ డెవలప్ అయినాయి. హౌస్ కన్స్ట్రక్షన్ కూడా డెవలప్ అయింది. మడ్ అండ్ రీడ్ తో హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేయగలిగాడు మనిషి. స్పిన్నింగ్ కాటన్ ని స్పిన్ చేయడం, క్లాత్ బట్టలు అనేటటువంటి కుట్టగలగడం, ఇవి కూడా మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. డివిజన్ ఆఫ్ లేబర్ బేస్డ్ ఆన్ సెక్స్ అండ్ ఏజ్. సో బేస్డ్ ఆన్ సెక్స్ అండ్ బేస్డ్ ఆన్ ఏజ్, సో డివిజన్ ఆఫ్ లేబర్ అనేటటువంటిది జరగడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే మెనీ ఆక్యుపేషన్స్ రావడం అనేది జరిగింది. ఒక వ్యవసాయంలోనే కలుపు తీత ఉంటుంది, ఉడుపులు ఉంటాయి, లేకపోతే దున్నడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు ఉండడం అనేటటువంటి జరిగింది. నూర్పులు అంటే పంట పండించడం, వీటన్నిటికీ ఒక్కొక్కరిని ఒక్కొక్క దీనికి వాడడం అనేటటువంటిది జరిగేది అనమాట. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైతే ఉమెన్ స్టార్టెడ్ బేరింగ్ చిల్డ్రన్, ఉమెన్ ఎప్పుడైతే పిల్లల్ని బేర్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు ఏం జరగడం అనేది జరిగింది, దే హ్యావ్ టు టేక్ రెస్ట్ ఇన్ దేర్ హోమ్స్. సో కొంతకాలం వాళ్ళు తప్పకుండా ఇళ్ళలోనే ఉండాలి. అప్పుడు మెన్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో
దాన్ని తెచ్చేవాళ్ళు. అందుకే ఇప్పుడు సొసైటీలో ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పి అంటారా? ఎందుకంటారు? మగాడు బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తే ఆడవాళ్ళకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పిల్లల్ని కనడానికి ఈజీగా ఉంటుందని, బట్ దాన్ని ఒక సోషల్ ఈవిల్ గా మార్చడం అనేది ఆడవాళ్ళకి ఉద్యోగాలు లేకుండా మధ్యలో చేయడం అనేటువంటిది జరిగింది. రైట్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో వి గాట్ డన్ చిల్డే టర్మ్ ద నియోలిథిక్ ఫేజ్ as నియోలిథిక్ రెవల్యూషన్ అంటాడు. ఎందుకంటే దిస్ పర్టికులర్ నియోలిథిక్ కేస్ had introduced a lot of important changes in man's socio-economic life. మనిషి యొక్క సామాజిక ఆర్థిక జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది నియోలిథిక్ పీరియడ్. సెటిల్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతో పాటు పాటరీ ఏదైతే ఉంటుందో డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో మనిషి ఏం చేసేవాడు? మౌంటైనియస్ రీజియన్స్ లో ఉండేవాడు. పాటరీ ఎప్పుడైతే డెవలప్ అవ్వడం అనేది జరిగిందో దే కెన్ బి ఏబుల్ టు స్టోర్ వాటర్. సో అందుకే ఏం చేసేవాడు? తర్వాత రివర్ ప్లేన్స్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. రివర్స్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఏం చేయడం అనేది జరిగింది? వాళ్ళ ఇంట్లో స్టోర్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. సో మనిషి యొక్క సామాజిక ఆర్థిక జీవితాల్లో చాలా మార్పుల్ని నియోలిథిక్ పీరియడ్ తీసుకొచ్చింది. కాబట్టి గోర్డన్ చిల్డే దీన్ని నియోలిథిక్ రెవల్యూషన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. And now let us look at some important sites associated with Neolithic period. One is Burjaham in Jammu and Kashmir. Very, 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 very important. State PSC exams lono UPSC lono enni saarlu question వచ్చిందో లెక్కలేదు Burjaham మీద. So unique rectangular chopper idokati kanukunnaru. And domestic dogs buried with their masters in graves. So dogs buried with masters in graves ekkadi nunchi వచ్చింది that particular evidence అని చెప్తే బూర్జహామ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఇండియా చెప్పండి. ఆదమ్గర్ ఇన్ హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే పాలస్తీన్ which is in Israel now. Right. Next, Gufral, which is in Jammu and Kashmir, famous for pit delving, stone tools and graveyards in houses. So house లోనే గ్రేవ్యార్డ్ అనేటువంటిది ఉండడం అంటే శవాన్ని ఖననం చేయడం. కానీ పిట్ డెల్లింగ్ అంటే మీకు ఎలా ఉంటది? సో ఇదిగోండి ఇలా ఒక్క నిమిషం, ఇలాంటి గూడ్స్ ఉంటుంది, కింద నుంచి ఎంట్రీ అనేటటువంటిది ఉంటుంది, భూమి లోపల ఎంట్రీ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ పిట్ డెల్లింగ్ అంటారు. అండ్ మస్కీ అండ్ దాంతో పాటు బ్రహ్మగిరి అండ్ పిక్లిహాల్ అండ్ తక్కలకోట ఇన్ కర్ణాటక ప్రూఫ్ ఆఫ్ క్యాటిల్ హెర్డింగ్. అక్కడ జంతువుల్ని పెంచడం అనేది జరిగింది. ఇంట్రెస్టింగ్లీ గుర్తుపెట్టుకోండి, జంతువుని పెంచడం అంటే ఇప్పుడు ఆవుల్ని వీటన్నింటినీ పెంచడం అంటే ఆవుల్ని లేకపోతే మేకలని ఏవైతే ఉంటాయో వాటి నుంచి పాలు అనేవి పితికేరే వాళ్ళు కాదు. సో వాటిని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు వాటిని చంపేసుకుని తినేసేవాళ్ళు. అర్థమైందా? సో అందుకే ఉపయోగించేవాళ్ళు తప్ప సో పాలు మరియు పాల పదార్థాలు ఏవి తయారు చేయలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డ్యూరింగ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్. నెక్స్ట్, బుదిహాల్ ఇన్ కర్ణాటక, ప్రూఫ్ ఆఫ్ కమ్యూనిటీ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ ఫీస్టింగ్. అందరూ కలిపి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, అందరూ కలిపి దాన్ని తినడం. నేను ఒక వీడియో పెడతానని చెప్పాను కదా, ఆ వీడియో తప్పకుండా చూడండి. ఈ ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో మీకు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్, చిరాంద్ బిహార్. సో ఇక్కడ కన్సిడరబుల్ బోన్ ఇంప్లిమెంట్స్ స్పెషల్లీ మేడ్ ఆఫ్ యాంట్లర్స్, దట్ ఈస్ హార్న్స్ ఆఫ్ డీర్. సో డీర్ ఏదైతే ఉంటుందో, లేడీ యొక్క హార్న్స్ ఏవైతే ఉంటాయి, కొమ్ములు ఏవైతే ఉంటాయి, వాటితో తయారు చేసినటువంటి ఇంప్లిమెంట్స్, చాలా చాలా టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. Belan Valley, which is located on the northern spurs of the Vindhyas and middle part of Narmada Valley. So Uttar Pradesh lo undam anedi jarigindi. All the three phases of Paleolithic age followed by Mesolithic and Neolithic in sequence. So Paleolithic age ante manaki lower Paleolithic, middle Paleolithic, upper Paleolithic phases kuda bayata paddi. And దాంతో పాటు Mesolithic and Neolithic phases kuda bayata paddam anedi jarigindi. Koldi Hava in Belan Valley, it reveals threefold cultured sequence of Neolithic and దాంతో పాటు Chalcolithic and Iron Age. సో ఇక్కడ కూడా నియోలిథిక్ కల్చర్, చాల్కోలిథిక్ కల్చర్ అండ్ ఐరన్ ఏజ్ కల్చర్ ఏదైతే ఉందో అది కూడా బయటపడడం అనేది జరిగింది. కోల్దిహావా ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ రైస్ అమ్మ. సో రైస్ యొక్క ఫస్ట్ ఎవిడెన్స్ ఇండియాలో ఎక్కడ బయటపడడం అనేది జరిగిందంటే కోల్దిహావా, విచ్ ఇస్ ఇన్ ప్రెసెంట్ డే ఉత్తర్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ చొపాని మాండో బెలాన్ వాలీ ప్రొవైడ్స్ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ పాటరీ. సో పాటరీ యొక్క యూజ్ గురించి మొదటి ఎవిడెన్స్ చోపాని, మాండో. దీస్ ఆర్ ఆల్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, పైన చూసుకుంటే సరిపోతుంది, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. అండ్ మెహర్గర్ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెల్చిస్తాన్, ఏ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. సో ఎర్లియస్ట్ అగ్రికల్చర్ అనేటటువంటిది ఎక్కడ డెవలప్ అయిందంటే మెహర్గర్. ఇట్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ప్రీ హరప్పన్ సైట్ అని చెప్పి దీన్ని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఎర్లియస్ట్ నియోలిథిక్ సైట్
ఎవిడెన్స్ ఆఫ్ హౌస్ బిల్ట్ ఆన్ సన్ డ్రైడ్ బ్రిక్స్ ఆఫ్ నియోలిథిక్ పీపుల్. సో ఎండలో ఎండబెట్టినటువంటి బ్రిక్స్ ఏవైతే ఉంటాయి, ఇటుకలతో ఇల్లు అనేటటువంటి కట్టేవాళ్ళు. ఎవిడెన్స్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ లైక్ వీట్, బార్లీ, కాటన్. సో వీటిని కల్టివేట్ చేయడం అనేది జరిగింది. ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెంటిస్ట్రీ, డ్రిల్లింగ్ ఆఫ్ హ్యూమన్ టూత్. సో డెంటిస్ట్రీ గురించి అండ్ మనిషి యొక్క దంతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా మెహర్గర్ లో ఒకప్పుడు జరిగింది. ఇందాక చెప్పినటువంటి కోల్ది హవా అండ్ మహాగార చూడండి, విచ్ ఇస్ ఇన్ సౌత్ ఆఫ్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్, హ్యావ్ మెనీ స్ట్రాట్ ఆఫ్ సర్క్యులర్ హట్స్ అలాంగ్ విత్ క్రూడ్ హ్యాండ్మేడ్ పాటరీ. హ్యాండ్మేడ్ పాటరీకి సంబంధించిన ఎవిడెన్స్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కూడా ఎక్కడి నుంచి బయటపడడం అనేది జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడ లభ్యం అవడం అనేది జరిగింది ఇన్ కోల్ది హవా. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్ లో ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ ఎక్కడ బయటపడింది అంటే కోల్ది హవా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయంపల్లి ఇన్ తమిళనాడు, ఉట్నూర్ అండ్ నాగార్జునకొండ, బుదిహాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అమ్రి అండ్ కోట్డిజీ ఇన్ సింధ్ అండ్ పంజాబ్ గారో హిల్స్ ఇన్ మేఘాలయ, సరైకోలా నియర్ తక్షశిల. ఇక్కడ ప్రామినెంట్ సైట్స్ ఇన్ దోస్ కన్సర్న్ స్టేట్స్. ఆ రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ దీస్ సైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ఐ మీన్ వెరీ ఇంపార్టెంట్ అంటే నాట్ 10, ఓన్లీ ఫస్ట్ 5 ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ అన్ని ఇదిగోండి పక్కన దీనిలో పెట్టినప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ చెప్పాను. ఎక్కడ చెప్పాను? ఆదమ్గర్ ఇన్ హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకేనా, అలా మీరు ఫాలో అవ్వండి. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తానమ్మా నేను. ఎప్పుడు క్లాస్ లో రివిజన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. యూ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ ఈజీలీ. దేర్ ఇస్ నో నీడ్ టు వరీ అట్ ఆల్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ to go through this particular table. ఈ particular table మీకు కనిపిస్తుందా? Paleolithic, Mesolithic, Neolithic కనిపిస్తుందా ఎవ్రీవన్? ఎస్ సార్. రైట్, నేను ఒక 2 minutes బ్రేక్ తీసుకుంటాను. ఈ లోపు ఒకసారి ఆ టేబుల్ ఒకసారి అందరూ చూడండి. ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక కంపారిటివ్ ఫామ్ లో ఆ టేబుల్ లో పెట్టడం అనేటటువంటి జరిగింది. ఓకేనా, రైట్, ఒకసారి చూడండి.
Right. Am I audible? Can someone come? Yes, sir. Yes, sir. Now let us look at the last part, that is Chalcolithic age. So if you look at the etymology of this word Chalcolithic, Chalco simply means copper, lithic simply means stone. So during this phase, man was introduced to a new metal, that is copper. The first metal to be used by human beings is actually copper, ragi. సో తామ్ర శిలాయుగము లేదా రాగి శిలాయుగం అని చెప్పి దీన్ని పిలవడం అనేటటువంటి జరిగింది. సో చాల్కోలిథిక్ ఏజ్ మార్క్ ద ఎమర్జెన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ మెటల్, లోహాలని మనిషి వాడడం అనేటటువంటిది మొదలు పెట్టాడు. అండ్ డెవలప్డ్ అగ్రికల్చర్ అనేటటువంటిది మొదలు పెట్టాడు. లైక్ డెవలప్డ్ అగ్రికల్చర్ దున్నడం కానీ ఇవన్నీ మొదలవడమే, లవ్వింగ్ లేకపోతే సో నాట్లు వేయడం కానీ ఇవన్నీ మొదలయ్యాయి. ఒకప్పుడు సీడ్స్ విసిరేసేవాడు, అవి అలా పెరుగుతూ వచ్చేవి. ఇప్పుడు ఏం చేయడం మొదలు పెట్టారు, ఆ సీడ్స్ ద్వారా మనకి ఇవి వస్తాయి కదా, ప్లాంట్స్ వస్తాయి కదా, సో వాటిని మళ్ళీ ఉడవడం అనేటటువంటిది మొదలు పెట్టాడు అనమాట. సో డెవలప్డ్ అగ్రికల్చర్ మొదలైంది. క్యాటిల్ రేరింగ్ అనేటటువంటిది కూడా మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. అంటే దీస్ ఆక్సన్ లేకపోతే ఆవులని లేకపోతే షీప్ లేకపోతే మేకలు, గోడ్స్, వీటన్నిటిని మనిషి వాడుకోవడం అనేది మొదలు పెట్టాడు. అఫ్ కోర్స్ పాలు ఎప్పుడు వీటి నుంచి తీయలేదు, గుర్తుపెట్టుకోండి. చాల్కోలిథిక్ పీరియడ్ లో కూడా ఏం చేయడం అనేటువంటి జరిగింది, ఎప్పుడైనా ఆకలిస్తే అవసరమైతే వాటిని బలిచ్చి తినడం చేసేవాడు అనమాట. ఓకేనా. సో ప్రొడ్యూస్డ్ క్రాప్స్ లైక్ వీట్, రైస్, సెవరల్ పల్సెస్, సీరియల్స్, బార్లీ ఇలాంటివి వీటన్నిటిని మనిషి పండించడం అనేటటువంటిది మొదలు పెట్టాడు. ప్రాక్టీస్ జుమ్ ఆర్ స్లాష్ బర్న్ కల్టివేషన్, జుమ్ కల్టివేషన్ ఫాలో అవ్వడం అనేటటువంటి. జుమ్ కల్టివేషన్ లేదా పోడు వ్యవసాయం అంటే ఏంటో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రైట్. సో జుమ్ కల్టివేషన్ ని ఫాలో అవ్వడం అనేటటువంటిది జరిగింది. నైదర్ ద ప్లవ్ నార్ ద హో వర్ యూజ్డ్. ప్లవ్ అంటే నాగలి వాడలేదు, లేకపోతే ఇంకే ఇది కూడా హో గాని ఏది వాడడం అనేటటువంటిది జరగలేదు. మనిషి కేవలం స్టోన్ తోను అండ్ దాంతో పాటు కాలితోను దున్నడం అనేటటువంటిది మొదలు పెట్టాడు. డొమెస్టికేటెడ్ కౌస్, షీప్, గోడ్స్, పిగ్స్ అండ్ బఫెలోస్ ఇలాంటి యానిమల్స్ ని డొమెస్టికేట్ చేసుకోవడం అనేది జరిగింది, పెంచడం అనేది జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, చాల్కోలిథిక్ మెన్ వర్ నెవర్ అక్వైంటెడ్ విత్ హార్సెస్. వాళ్ళ గుర్రాల గురించి తెలుసా అంటే తెలీదు. ఈవెన్ హరప్పన్స్ ఎవరైతే ఉన్నారు, హరప్పన్ సివిలైజేషన్ వాజ్ ఆల్సో నాట్ సెంటర్డ్ అరౌండ్ హార్సెస్. హార్సెస్ ఎప్పుడు వచ్చినాయి, ఆరియన్స్ ఎప్పుడైతే ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి అడుగు పెట్టారో అప్పుడు రావడం అనేటటువంటిది జరిగింది, గుర్తు పెట్టుకోండి. ఓకేనా. హార్సెస్ అనేటటువంటివి ఎప్పుడు విరివిగా వాడబడలేదు. ఓకేనా. సో పాటరీ, బ్లాక్ అండ్ రెడ్ పాటరీ, ఆక్రే కలర్డ్ పాటరీ, ఇలాంటి పాటరీ కూడా అడ్వాన్స్ అవ్వడం అనేది జరిగింది. రూరల్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో మొదలైన మహాజనపదాలు ఏవైతే ఉంటాయో అవి మొదలవడం, నో నాట్ మహాజనపదాస్, జనపదాస్ ఏవైతే ఉంటాయో అవి మొదలవ్వడం అనేటటువంటిది. అంటే పీపుల్ సో గుంపులు గుంపులుగా ఒక తాండాలుగా ఒక ప్రదేశంలో ఉండడం, ఒక ప్రదేశంలో కలిసి బతకడం అనేటటువంటిది అలవాటు చేసుకున్నారు. సో ఒక సెమీ సెటిల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. దే డోంట్ ఈవెన్ నో బర్న్ట్ బ్రిక్స్. సో కాల్చిన ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలియదు. వేరస్ హరప్పన్స్ వైడ్లీ యూస్డ్ బర్న్ట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటిది జరిగింది. హౌస్ సైజెస్ లో చాల్కోలిథిక్ పీరియడ్ లో ఉండే పీపుల్ యొక్క హౌసెస్ సైజెస్ సో మనకి డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, బిగినింగ్స్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ, సమాజంలో అసమానతలు మొదలయ్యాయి. అంటే చీఫ్ ఎవరైతే ఉన్నారో, పర్టికులర్ జన్పద్ కి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మేబీ పెద్ద హౌస్ ఉండొచ్చు, వేరాజ్ ఇంకొంతమందికి చిన్న హౌసెస్ ఉండొచ్చు. సో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ డెవలప్ అయి ఉండొచ్చు అని చెప్పి హిస్టారియన్స్ నమ్ముతున్నారు. అండ్ పీపుల్ ఆఫ్ చాల్కోలిథిక్ పీరియడ్ వర్ ఫోండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ అండ్ డెకరేషన్. సో షెల్ బోన్స్, బోన్స్ తో తయారు చేసినటువంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ అన్నిటితో వాళ్ళు డెకరేట్ చేసుకునేవాళ్ళు. అండ్ దే నో ద ఆర్ట్ ఆఫ్ కాపర్ స్మెల్టింగ్, మెటలర్జీ మీద కూడా వాళ్ళకి అవగాహన అనేటటువంటిది ఉండేది. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఎక్కువగా ఉండేది చాల్కోలిథిక్ టైమ్స్ లో. సో అది మనకి ఎలా అర్థం అవుతుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ చైల్డ్ బరియల్స్ ఏవైతే ఉంటాయో, పిల్లల యొక్క శవపేటికలు ఏవైతే ఉంటాయో అవి బయటపడడం అనేటటువంటి జరిగింది, అవి బయలుపడడం అనేటటువంటి జరిగింది. చూడండి, ఈజ్ కాపర్ తో తయారు చేసినటువంటి టూల్స్ వాడడం అనేది మొదలుపెట్టారు. దో మ్యాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ మెటల్ కాల్డ్ కాపర్ బట్ హీ నెవర్ అబాండన్ ద యూజ్ ఆఫ్ స్టోన్. అందుకే చాల్కోలిథిక్ అన్నాం. కాపర్, స్టోన్ రెండింటినీ వాడడం అనేటటువంటి జరిగింది. కాపర్ వచ్చింది కదా అని స్టోన్ ని వదిలేయలేదు, కాపర్ ని, స్టోన్ ని రెండింటినీ మనిషి వాడడం అనేది జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ పర్టికులర్ పీరియడ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ చాల్కోలిథిక్ పీరియడ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. అర్థమైందా చాల్కోలిథిక్ పీరియడ్ గురించి అందరికి? Yes, sir. Right? Yeah. Now let us look at some important sites associated with Chalcolithic period. రాజస్థాన్ లోని బనాస్ వ్యాలీలో ఉన్నటువంటి ఆహార్ పీపుల్ ప్రాక్టీస్ స్మెల్టింగ్ అండ్ మెటలర్జీ. సో కాపర్ స్మెల్టింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. స్టోన్ బిల్ట్ హౌసెస్, ముందు మడ్ బిల్ట్ హౌసెస్ అనే ఉండేవి మీసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్ వచ్చేటప్పటికి. బట్ కానీ తర్వాత స్టోన్ బిల్ట్ హౌసెస్ లోకి మనిషి మారడం అనేది జరిగింది, రైట్. అండ్ నెక్స్ట్ గిలోన్ ఇన్ బనాస్
బనాస్ వ్యాలీ ఇన్ రాజస్థాన్, సెల్డమ్ యూజ్ ఆఫ్ బండ్ బ్రిక్స్, అప్పుడప్పుడు బండ్ బ్రిక్స్ రేర్ గా వాడడం అనేటటువంటి జరిగింది. మహారాష్ట్రలోని నెవాసా అండ్ మధ్యప్రదేశ్ లోని ఎరాన్, ఇక్కడ నాన్ హరప్పన్ కల్చర్ కనిపించింది. నాన్ హరప్పన్ కల్చర్ అని ఎవరైనా అంటే వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే నాన్ అర్బన్ కల్చర్, అంటే విలేజ్ కమ్యూనిటీస్ గా పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. నాన్ అర్బన్ కల్చర్ అనేటటువంటిది ఉండేది. అండ్ నెక్స్ట్ నవదాతోలి, దట్ ఈస్ కల్టివేటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్, ఇక్కడ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క అవశేషాలు అనేటువంటి బయటపడడం అనేది జరిగింది. దైమాబాద్ విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర, లార్జెస్ట్ జార్వే కల్చర్ సైట్ ఇన్ గోదావరి వ్యాలీ, గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ చాల్కోలిథిక్ సైట్ అండ్ ఫేమస్ ఫర్ రికవరీ ఆఫ్ బ్రాంజ్ గూడ్స్ సచ్ యాజ్ బ్రాంజ్ రైనోసరస్, ఎలిఫెంట్, టూ వీల్డ్ చారియట్, ఇవన్నీ బయటపడింది. సో బ్రాంజ్ ఎక్స్టెన్సివ్ గా హరప్పన్ టైంలో, అందుకే హరప్పన్ ఏజ్ ని బ్రాంజ్ ఏజ్ అంటాము. బట్ నియోలిథిక్ టైమ్స్ లో కాపర్ ఎక్కువగా వాడేవాళ్ళు, బ్రాంజ్ ఎక్కువగా వాడేవాళ్ళు కాదు. ఓకేనా, కాంస్యం అనేటటువంటిది ఎక్కువగా వాడేవాళ్ళు కాదు, రేర్ గా వాడటం అనేటటువంటిది జరిగింది. దైమాబాద్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ సైట్స్, రేరెస్ట్ చాల్కోలిథిక్ సైట్స్ వేర్ సో హిస్టారియన్స్ ఫౌండ్ దిస్ యూసేజ్ ఆఫ్ బ్రాంజ్. అండ్ సోంగావ్, ఇనాంగావ్ అండ్ నాసిక్, మహారాష్ట్రలో ఉన్నటువంటి జరిగిన సైట్స్, లార్జ్ మడ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అండ్ ఓవెన్స్, హీటర్స్ అండ్ సర్క్యులర్ పిట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అవి బయటపడడం అనేది జరిగింది. అండ్ మధ్యప్రదేశ్ లోని కయాథా, ఇక్కడ మడ్ ప్లాస్టర్డ్ ఫ్లోర్స్, అంటే అలికినటువంటి నేల అండ్ ప్రీ హరప్పన్ ఎలిమెంట్స్ ఇన్ పోటరీ అలాంగ్ విత్ కాపర్ ఆబ్జెక్ట్స్ విత్ షార్ప్ కటింగ్ ఎడ్జెస్. సో కాపర్ తో తయారు చేసినటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్ లోని మాల్వాలో ఇట్ ఈస్ రిచెస్ట్ చాల్కోలిథిక్ సిరామిక్స్ ఇండస్ట్రీ అనేది బయటపడింది. స్పిండిల్ వాల్స్ నో అండ్ దాంతోపాటు నాన్ హరప్పన్ కల్చర్, విలేజ్ కల్చర్ ఏదైతే ఉందో మాల్వాలో కూడా బయటపడడం అనేది జరిగింది. చిరాంద్, సెనువార్, సోన్పూర్ ఇన్ బీహార్ అండ్ మహిష్దార్ ఇన్ వెస్ట్ బెంగాల్, ఇక్కడ సో దీస్ ఆర్ వెరీ ప్రామినెంట్ సైట్స్ ఇన్ దోస్ స్టేట్స్. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చాల్కోలిథిక్ సైట్స్. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను టూకీగా ఒకసారి ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటే వాటిని మాట్లాడతాను, ఒకసారి జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో ప్రీ హిస్టరీ is also called as Stone Age. Why it is called as Stone Age? Because of the wide usage of stone tools. Right? So prehistory can be divided into three parts. One is Paleolithic Age, second Mesolithic Age, third one Neolithic Age. Paleolithic Age was further divided into Lower Paleolithic Age and Middle Paleolithic Age and Upper Paleolithic Age. One of the major characteristic feature of Lower Paleolithic Age is actually discovery of fire. Right? Paleolithic Age ఏదైతే ఉంటుందో ఆ సమయంలో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, హంటర్స్ అండ్ ఫుడ్ గ్యాదరర్స్ గా ఉండడం అనేటటువంటిది జరిగింది. దే యూజ్ స్టోన్ టూల్స్ విచ్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ అండ్ దే ఆర్ రఫ్ గా ఉండడం అనేటటువంటిది జరిగేది. రైట్? బట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం ఏం జరిగింది, దే వర్ ఇంట్రడ్యూస్ టు ఏ న్యూ టైప్ ఆఫ్ టూల్స్ కాల్డ్ ఫ్లేక్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ నెక్స్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ వచ్చేటప్పటికి హోమోసేపియన్స్ డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. బురిన్స్ లాంటి సోఫిస్టికేటెడ్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవ్వడం అనేటటువంటిది కూడా జరిగింది. రైట్? నెక్స్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం మీసోలిథిక్ ఏజ్ కి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టూల్ కాల్డ్ మైక్రోలిథిక్ డెవలప్ అవడం అనేది జరిగింది. మీసోలిథిక్ ఏజ్ ఏమంటాము, ఇంటర్మీడియట్ స్టోన్ ఏజ్ కల్చర్ అని కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్? ట్రాన్సిషన్ ఫేజ్ అని కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. Mesolithic, one of the important characteristic feature of Mesolithic age is actually domestication of animals. That is the reason why Mesolithic men are hunters and herders and chickens. First animal to be domesticated by man, dog. First evidence of dog being domesticated from Palestine, Israel. Whereas when it comes to India, Hoshangabad district of Madhya Pradesh. These are some important facts about Mesolithic age. And painting appeared for the first time in Upper Paleolithic age. That painting monochrome in nature. Mesolithic age వచ్చేటప్పటికి ఎలా మారింది, పాలిక్రోమ్ గా మారింది. మల్టిపుల్ కలర్స్ ఏవైతే ఉంటాయి వాటిని వాడడం అనేటటువంటిది జరిగింది. సో ఈ బ్రషెస్ గా ఏం వాడేవాళ్ళు అంటే దీస్ బ్రాంచెస్ ఆఫ్ ప్లాంట్స్, వాటిని బ్రషెస్ గా వాళ్ళు వాడడం అనేటటువంటి జరిగింది. నెక్స్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం నియోలిథిక్ ఏజ్ కి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ నియోలిథిక్ ఏజ్ ఏమంటాం, ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఏజ్ అని కూడా అంటాం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇన్వెన్షన్ ఆఫ్ వీల్, డెవలప్మెంట్ ఆఫ్ pottery.
రైట్, మనం మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. మనకి మనిషి సెటిల్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది గడపడం మెల్లమెల్లగా మొదలు పెట్టడం అనేటటువంటిది జరిగింది. సో గార్డన్ చిల్డ్ ఏమంటాడు, నియోలిథిక్ ఏజ్ ని నియోలిథిక్ Revolution. ఎందుకు పిలవడం అనేది జరిగింది? బికాస్ నియోలిథిక్ ఏజ్ అనేటటువంటిది మనిషి యొక్క సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ లో ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేటటువంటివి తీసుకురావడం జరిగింది. అవునా? ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఏంటమ్మా? చాల్కోలిథిక్. చాల్కో సింప్లీ మీన్ కాపర్ అండ్ లిథిక్ సింప్లీ మీన్ Stone. So man was introduced to a new metal that is called copper. Though the usage of copper was began in Chalcolithic period, but man never abandoned the use of stone. Copper ni stone ni కలిపి వాడడం అనేటటువంటిది జరిగింది ఈ టూల్స్ లో భాగంగా. రైట్, సో ఇవి మనం మాట్లాడాం. అండ్ డెవలప్డ్ అగ్రికల్చర్ మొదలైంది. క్యాటిల్ రీరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. డెవలప్డ్ పోటరీ అనేటటువంటిది కూడా మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. People are fond of ornaments and decoration. People know, Chalcolithic people know about copper smelting and దాంతో పాటు మెటలర్జీ as well. ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉండేది కూడా. అర్థమైందా? ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అబౌట్ ప్రీ హిస్టారిక్ ఇండియా. మై డియర్ స్టూడెంట్స్, కంప్లీట్ గా ప్రీ హిస్టారిక్ ఇండియా దిస్ పర్టికులర్ చాప్టర్ మీకు క్లారిటీ వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, sir. Can you be able to teach to other people? Yes, sir. Yes, sir. Sir, Yes, first sir. crop వస్తే వేరే cultivated వాళ్ళు in the world. చెప్పండి అమ్మా. First crop cultivated in the world is అర్థం కాలేదు. first crop to be cultivated in the land. బార్లీ. ఓకే, Mehergar, sir. barley is from Mehergar. Yeah, earliest agriculture is from Mehergar. I will take doubts towards the end. 1 minute. Avaru reply pedtaru. Some people are asking for PDFs. I know PDF. This PDF looks very beautiful, but నేను చాలా కష్టపడి PDF తయారు చేశాను. సో నో, అది ఫ్రీగా ఇవ్వడం అంటే ఐ మీన్ చాలా పెయిన్ఫుల్ అన్నమాట. సో నేను ఐ జస్ట్ వాంట్ టు రిలీజ్ ఇట్ యాజ్ ఎ మెటీరియల్, ఒక ఫిజికల్ మెటీరియల్ గా రిలీజ్ చేద్దామని చెప్పి టువర్డ్స్ ద కంప్లీషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకేనా? సో ఇంకా ఎనీవన్? Sir, rock art అంటే ఓన్లీ మోనోక్రోమా లేకపోతే పాలిక్రోమా? Monochrome and polychrome. Monochrome paintings from upper Paleolithic period, whereas polychrome from Mesolithic period. సో రెండింటి యొక్క ఎవిడెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? బింబెట్కా కేవ్స్ లో కనిపిస్తుంది. ఓకేనా? So how did that? 1 minute. Let me stop the recording here.